కృప కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీ కృప చేత నాయన అల్పుడైన నన్ను ఇక్కడ నిలబెట్టారు. ఏ ఉద్దేశంతో నిలబెట్టారో ఆ ఉద్దేశం నెరవేర్చండి. వచ్చినటువంటి నా ప్రియ సహోదరి సోదరులందరితో సూటిగా ప్రతి ఒక్కరి హృదయానికి కావలసినటువంటి సందేశాన్ని మీరు అనుగ్రహించి మహిమ పొందమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ చెప్దామా? ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మత్తయి సువార్త సుసమాచారం 18వ అధ్యాయంలోకి వద్దాం. ତାର 18 ଅଧ୍ୟାୟ ମଧ୍ୟକୁ ଆମେ ଯିବା. దయచేసి అందరూ గమనించండి. ସମସ୍ତେ ଦେଖନ୍ତୁ. అందరూ తెరవండి. 15వ వచనం నుండి చదువుదాం. 15వ వచనం నుండి. ଆଉ ସେ ମାଥ୍ୟୁ ସୁସମାଚାର 18 ଅଧ୍ୟାୟର 15 ପଦରୁ ପଢିବା. అమ్మా చదవండి. అతను విననీయుడుగా ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరిద్దరిని వెంట పెట్టుకుని అతని యొద్దకు పోము. అతడు వారి మాట విననీయుడుగా ఆ సంగతి సంఘమునకు తెలియజెప్పుము. అతడు సంఘము మాట విననీయుడుగా అతడు నీకు అన్నిటిగాను సొంతనిగాను ఎంచుకునము. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును. భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందున విప్పబడునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేని కూర్చి అయినను భూమి మీద ఏకీభవించినట్లుగా అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్య ఉండునని చెప్పాను. ఆమేన్. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ప్రభు ఈ వాక్య శ్రవణରୁ ଆମକୁ ఆశీర్వాద କରନ୍ତୁ. దేవుని బిడ్డలారా, ఈశ్వరకు పిల్లମାନେ ఇక్కడ రాయబడినటువంటి మాటలను మనం గమనించినప్పుడు ఏ స్థాନରେ లిఖା ଯାଇଥିବା ବାକ୍ୟ ଗୁଡାକ ଆମେ ଚିନ୍ତା କଲା ବେଳେ సంఘమునకు మండలికు ప్రతి ఒక్కరూ లోబడాలి అనేటువంటి ఒక అంశం ఇక్కడ మనకు కనబడుతుంది. ସମସ୍ତେ କଣ ହବାର ଅଛି? ବାଧ୍ୟ ହବାର ଅଛି. సంఘమునకు ప్రతి ఒక్కరూ లోబడాలి. ଆଉ మండలి ప్రతి ସମସ୍ତେ ବାଧ୍ୟ ହବାର ଅଛି. సంఘం అంటే మండలి ମାନେ దేవుని శరీరం, ଆଉ ଈଶ୍ୱରଙ୍କର క్రీస్తు శరీరం. ଆଉ ଖ୍ରୀଷ୍ଟଙ୍କର అపొస్తలుడైనటువంటి పౌలు రాసినటువంటి ଆଉ ପାଉଲ ଆଜ୍ଞା କହୁଛି రోమీయులకు రాసిన పత్రికలోను 12వ అధ్యాయంలో, రోమియో తన 12వ అధ్యాୟରେ, అలాగే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో, ପ୍ରଥମ కొరింథీୟ ସେ 12వ అధ్యాୟରେ క్రీస్తు శరీరముగా మనల్ని వర్ణించుచూ ఉన్నాడు. ଆଉ ଖ୍ରୀଷ୍ଟଙ୍କର ଯେ ଆମମାନେ ଶରୀର ସେଇଭଳି ସେ ବର୍ଣ୍ଣନା సంఘం అంటే క్రీస్తు శరీరం. ଆଉ మండలి ମାନେ ଖ୍ରୀଷ୍ଟଙ୍କର ଶରୀର. సంఘమునకు క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు. ଆଉ మండలిର ମସ୍ତକ ହଉଛନ୍ତି ଖ୍ରୀଷ୍ଟ. అందువలననే సంఘము క్రీస్తుదై ఉన్నది. ସେଥିପାଇଁ ଆଉ ଏ మండలి ଖ୍ରୀଷ୍ଟଙ୍କର, సంఘమే క్రీస్తు అయి ఉన్నాడు. ଆଉ ସେ మండలి ହିଁ ଖ୍ରୀଷ୍ଟ ଅଟନ୍ତି. కాబట్టి క్రీస్తునకు భయపడడమే సంఘమునకు భయపడడం. ଆଉ ଖ୍ରୀଷ୍ଟଙ୍କୁ ଡରିବା ହିଁ మండଳିକୁ ଡରିବା. సంఘమునకు లోబడడమే క్రీస్తునకు లోబడడం. ଆମେ ଯଦି మండలి ప్రతి బాధ్య హଉଛୁ ତ ଆମେ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ప్రతి బాధ్య హଉଛୁ. సంఘములో కలిగినటువంటి బాధ్యులైనటువంటి వారికి, సంఘములో కలిగి ఉన్న బాధ్యులైనటువంటి వారికి, బాధ్యత గల వారికి, ଆଉ ଯେଉଁମାନେ ମଣ୍ଡଳୀରେ ଆଉ ଠିକ ଭାବରେ କର୍ତ୍ତବ୍ୟ କରନ୍ତି, ఉదాహరణకి సంఘ నాయకులు, ଆଉ ଯେ କି ମଣ୍ଡଳୀର ମୁଖ୍ୟ ଅଛନ୍ତି, సంఘ కాపరి, ଆଉ ମଣ୍ଡଳୀର ପାଳକ ଅଛନ୍ତି, పరిచారకులు, ଆଉ ଯେଉଁମାନେ କିଛି କାର୍ଯ୍ୟ ଗୁଡାକ సంఘంలో କରୁଛନ୍ତି, రకరకాలైనటువంటి పాత్రలు ఉంటాయి. ଆଉ ମଣ୍ଡଳୀରେ ଅନେକ ଅନେକ ପ୍ରକାର ବ୍ୟକ୍ତି ମାନେ ଥାଆନ୍ତି. వీటన్నిటిపైన క్రీస్తు అధిపతిగా ఉంటాడు. ଆଉ ଏ ସମସ୍ତଙ୍କ ଉପରେ ଖ୍ରୀଷ୍ଟ ଅଧିକାରୀ ରୂପେ ଅଛନ୍ତି. క్రీస్తు క్రిందకి ఇలా పనిచేస్తా ଆଉ ఉంటాడు. ଖ୍ରୀଷ୍ଟଙ୍କର ତଳେ ଏମାନେ ସବୁ କାର୍ଯ୍ୟ କରନ୍ତି. సంఘము క్రీస్తు క్రింద పనిచేస్తూ ఉంటుంది. ଆଉ ମଣ୍ଡଳୀ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ତଳେ କାର୍ଯ୍ୟ କରେ. కాబట్టి సంఘముకు లోబడాల్సినటువంటి బాధ్యత సంఘములో ఉన్న ప్రతి ఒక్కరి మీద ఉంది. ସେଥିପାଇଁ ମଣ୍ଡଳୀ ପାଖରେ ବାଧ୍ୟ ହେବାର ଆବଶ୍ୟକତା ଆଉ ମଣ୍ଡଳୀର ସମସ୍ତଙ୍କର ରହିଛି. సంఘములో ఏ క్రమాన్నైనా మనం ఎదిరించినట్లయితే, ଆଉ ମଣ୍ଡଳୀରେ ଯେକୌଣସି ଗୋଟେ କର୍ତ୍ତବ୍ୟ ଯଦି ଆମେ ଅବଜ୍ଞା କରୁଛୁ, క్రీస్తుని ఎదిరించిన వారు అవుతున్నాం. ଆମେ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ପ୍ରତି ବିମୁଖ ହଉଛୁ. సంఘ కాపరిని మనం ఎదిరించినట్లయితే, ଆଉ ମଣ୍ଡଳୀର ପାଳକଙ୍କୁ ଯଦି ଆମେ ବିରୁଦ୍ଧରେ ଯାଉଛୁ, క్రీస్తుని ఎదిరించిన వారు అవుతున్నాం. ଆମେ ସେ ଖ୍ରୀଷ୍ଟ
ଖ୍ରୀଷ୍ଟଙ୍କର ବିରୁଦ୍ଧରେ ଗଲା ଭଳି సంఘంలో విశ్వాసులతో మనము విభేదాలు పెట్టుకున్నట్లయితే ଯଦି ମଣ୍ଡଳୀରେ ବିଶ୍ୱାସୀ ବିଷୟ ଭିତରେ ଆମେ ଅଲଗା ହେଇକି ଅଛୁ, క్రీస్తుకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నాం. ଆମେ ଖ୍ରୀଷ୍ଟଙ୍କର ବିରୁଦ୍ଧରେ କାର୍ଯ୍ୟ କରୁଛୁ. సంఘంలో ఉండేటువంటి సభ్యులతో సమస్యలు అంటే సృష్టించినట్లయితే ଆଉ ଯଦି ମଣ୍ଡଳୀରେ ଥିବା ଲୋକଙ୍କ ଭିତରେ ଯଦି ସମସ୍ୟା ଆମେ ତିଆରି କରୁଛୁ, క్రీస్తులకు వ్యతిరేకంగా మనం పనిచేస్తూ ఉన్నాం. ଆମେ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ବିରୁଦ୍ଧରେ କାମ କରୁଛୁ. కాబట్టి సంఘము చాలా ప్రాముఖ్యమైనది అనే విషయం మనం ଆଉ గ్రహించాలి. ମଣ୍ଡଳୀ ବହୁତ ଅତି ଉତ୍ତମ ବିଷୟ ବୋଲି ଗୋଟେ ଆମେ ବିଜ୍ଞାପନ ଜାଣିବାର ଅଛି. సంఘము మనం చిన్న చూపు చూడకూడదు. ଆଉ ମଣ୍ଡଳୀ ପ୍ରତି ଆମେ ଛୋଟ ଆକାରରେ ଦେଖିବା ନାହିଁ. సంఘానికి చాలా అధికారాన్ని ఇచ్చాడు. ଆଉ ସେ ମଣ୍ଡଳୀକୁ ପ୍ରଭୁ ବହୁତ ଅଧିକ ଅଧିକାର దేవుడు ଦେଇଛନ୍ତି. గొప్ప శక్తిని ఇచ్చాడు. ଆଉ ସେ ମଣ୍ଡଳୀ ମଧ୍ୟ ଅଧିକ ଶକ୍ତିକୁ ଢାଳି ଅଛନ୍ତି. గొప్ప అథారిటీని ఇచ్చాడు. ଆଉ ସେ ବଡ ଅଧିକାରୀକୁ ଦେଇଅଛନ୍ତି. దేవునికి స్తోత్రం కలుగును గాక. ଆଉ ପ୍ରଭୁ ମହିମାନ୍విତ ହୁଅନ୍ତୁ. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుందండి? ଆପଣମାନେ ବୁଝିପାରୁଅଛନ୍ତି? గమనిస్తున్నారా? ଆପଣମାନେ ଟିକେ దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు ଈଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟ ମଧ୍ୟରେ ଆମେ మీరు దేన్ని ଦେଖିବା, బంధించుదురో, ତୁମେ ଯେ କୌଣସି ବିଷୟକୁ ବନ୍ଧନ କରିବ, మీరు దేన్ని బంధించుదురో ତୁମେ ଯାହା ବାନ୍ଧିବ అది బంధించబడుతుంది. ତାହା ବନ୍ଧାଯିବ. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. మీరు భూమి మీద దేన్ని బంధిస్తున్నారో ତୁମେ ଭୂଇଁ ଉପରେ ଯାହା କିଛି ବାନ୍ଧିବ పరలోకములో బంధించబడుతుంది. ଆଉ ତାହା ସ୍ୱର୍ଗରେ ବନ୍ଧାଯିବ. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, సంఘానికి దేవుడు ఎంత బలం ఇచ్చాడు, ଦେଖନ୍ତୁ ମଣ୍ଡଳୀକୁ ପ୍ରଭୁ କେତେ ବଳ ଦେଇଅଛନ୍ତି. దేవుడు ఎంత అధికారాన్ని ఇచ్చాడు. చూడండి, ମଣ୍ଡଳୀ ପ୍ରତି ପ୍ରଭୁ କେତେ ଅଧିକାର ଦେଇଅଛନ୍ତି. దేవుడు ఎంత పవర్ ఇచ్చాడు ଆଉ ఆలోచించాడు. ଈଶ୍ୱର କେତେ ଶକ୍ତି ଦେଇଅଛନ୍ତି. హల్లెలూయా. హల్లెలూయా. అంతటి శక్తి కలిగినటువంటి సంఘం ఎదుట, ଆଉ ସେତେ ବଡ ଶକ୍ତିଶାଳୀ ମଣ୍ଡଳୀ ସାମ୍ନାରେ, అంతటి బలము కలిగినటువంటి సంఘం ఎదుట, ଆଉ ସେତେ ବଳବାନ ମଣ୍ଡଳୀ ସାମ୍ନାରେ, అంతటి అధికారం కలిగినటువంటి సంఘం ఎదుట ଆଉ ସେତେ ବଡ ଅଧିକାର ପ୍ରାପ୍ତ ମଣ୍ଡଳୀ ସାମ୍ନାରେ నీవు అవిధేయత ప్రదర్శించినట్లయితే, ଆଉ ତୁମେ ଯଦି ଅବାଧ୍ୟ ହଉଛ, ଯଦି ప్రదర్శించినట్లయితే ତମେ ଅବାଧ୍ୟ ହଉଛ, దేవుని ఎదుట నీవు నిలబడలేవు. ଆଉ ତୁମେ ଈଶ୍ୱରଙ୍କର ସେ ସାମ୍ନାରେ ଛିଡା సంఘంలో ହେଇପାରିବ నిలబడడానికి అధికారం లేదు. ଆଉ ମଣ୍ଡଳୀରେ ତୁମେ ଛିଡା ହେବା ପାଇଁ ଅଧିକାର ହେବ ନାହିଁ. సంఘముతో నీవు కలిసి కూర్చోడానికి నీకు అధికారం లేదు. ଆଉ ମଣ୍ଡଳୀ ସାଙ୍ଗେ ବସିବା ପାଇଁ ତମର ଅଧିକାର ନାହିଁ. సంఘం అంటే ఏమనుకుంటున్నావు? ମଣ୍ଡଳୀ ମାନେ କଣ ଭାବୁଛ? సంఘం అంటే క్రీస్తు శరీరం. ମଣ୍ଡଳୀ ମାନେ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ଶରୀର. ఈ క్రీస్తు శరీరాన్ని కలకలం రేపినట్లయితే, ଆଉ ଖ୍ରୀଷ୍ଟଙ୍କର ଶରୀରକୁ ଯଦି ଆମେ ବ୍ୟତିବ୍ୟସ୍ତ କରୁଛୁ, క్రీస్తు శరీరంలో కలవరం ଆଉ సృష్టించినట్లయితే, ଯଦି ଖ୍ରୀଷ୍ଟଙ୍କର ସେ ଶରୀରକୁ ଯଦି ଆମେ ବ୍ୟତିବ୍ୟସ୍ତ ମଧ୍ୟକୁ ନେଉଛୁ, అంటే దేవుని శరీరం, దేవుని సంఘం, దేవుని సంఘం నీవు పాడు చేసినట్లయితే, ଆଉ ଈଶ୍ୱରଙ୍କର ଶରୀର ହଉଛି ମଣ୍ଡଳୀ, ଯଦି ମଣ୍ଡଳୀକୁ ତମେ ନଷ୍ଟ କରୁ, దేవుడు నిన్ను పాడు చేస్తాడు. ଆଉ ଈଶ୍ୱର ତୁମକୁ ମଧ୍ୟ କ୍ଷତିଗ୍ରସ୍ତ କରିବେ. నిన్ను తిరస్కరిస్తాడు. ଆଉ ତୁମକୁ ପ୍ରଭୁ ଅବଜ୍ଞା କରିବେ. నిన్ను తృణీకరిస్తాడు. ଆଉ ତୁମକୁ ସେ ଦୂରରେ ରଖିବେ. కాబట్టి మనం చాలా భయపడాలి సంఘానికి. ଆମେ ସେଥିପାଇଁ ମଣ୍ଡଳୀ ପ୍ରତି ଅଧିକ ଡର ରହିବାର ଅଛି. సంఘ క్రమానికి చాలా లోబడాలి. ଆଉ ମଣ୍ଡଳୀର ସେ କର୍ତ୍ତବ୍ୟ ଗୁଡାକ ଆମେ ବାଧ୍ୟ ହବାର ଅଛି. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు, ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ କହୁଛନ୍ତି, మీలో ఎవరిలోనైనా ఇద్దరికి విభేదాలు వచ్చినట్లయితే, ଯଦି ତୁମ କାହା ଭିତରେ ଯଦି ଦି ଜଣଙ୍କ ମନ ମିଶୁନି କିଛି ଅସୁବିଧା ହେଇଛି, ఒంటరిగా ఉన్నప్పుడు ఆ వ్యక్తితో మాట్లాడాలని చెప్తున్నాడు. ଆଉ ଅନ୍ୟ ବ୍ୟକ୍ତି ଏକୁଟିଆ ଥିଲାବେଳେ ତମେ କଥା ହବ ବୋଲି କହୁଛନ୍ତି, ఆ మాట వినకపోయినట్లయితే ଯଦି ଯଦି ସେ ବ୍ୟକ୍ତି ଭୁଲ କରୁଛି ଆଉ ତମ କଥା ଯଦି ନ ଶୁଣୁଛି, ఇద్దరు ముగ్గురు మధ్య సాక్షులు పెట్టి ఆ విషయాన్ని చర్చించాలి. ଆଉ ତାପରେ କଣ କରିବ? ଦୁଇ ତିନି ବ୍ୟକ୍ତିକୁ ସାମ୍ନାରେ ରଖି ମିଳିମିଶି ସେ ବିଷୟ କଥା ହବ। అప్పుడు కూడా వినకపోయినట్లయితే ସେବେ ବି ଯଦି ସେ ଲୋକ ନ ଶୁଣେ, సంఘం ఎదురు తీసుకురావాలి ఆ వ్యక్తి. ସେତେବେଳେ ସାରା ମଣ୍ଡଳୀ ସାମ୍ନାକୁ ସେ ଲୋକକୁ ଆଣିବ। సంఘం చెప్పిన తర్వాత కూడా ଯଦି వినకపోయినట్లయితే ସାରା ମଣ୍ଡଳୀ କହିଲା ପରେ ଯଦି ସେ ବ୍ୟକ୍ତି ନ ଶୁଣୁଛି, ఆ వ్యక్తిని అన్యునిగాను శుక్రునిగా చూడాలని చెప్పి వాక్యం. ତାପରେ ତୁମେ ଭାବିବ ଯେ ଏ ବ୍ୟକ୍ତି ଆଜିଠୁ ଗୋଟେ ବିଜାତୀୟ ବୋଲି। ఎలా చూడాలంట? କେମିତି ତମେ ଦେଖିବ ତାଙ୍କୁ? అన్యుడుగాను, ଏ ଗୋଟେ ବିଜାତୀୟ, సుంకరిగాను, ଆଉ ସେ ଗୋଟେ କୌଣସି ବିଷୟ, అన్యుడు గాని సుంకరులు గాని అలాంటి సమాజం ఏ విధంగా చూసేదో తెలుసా? ଆଉ ସେ ବିଜାତୀୟ ମାନଙ୍କୁ ସେଭଳି ପରିସ୍ଥିତିରେ ଆଉ ମଣ୍ଡଳୀ କିଭଳି ଦେଖେ, ఆ రోజుల్లో ସେ ଦିନ ମାନଙ୍କରେ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ଆଉ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ సుంకపు కొత్తదారుడైనటువంటి జకరియా దగ్గరికి వెళ్ళాడు. ଆଉ ଜିକ୍ରିୟା ପାଖକୁ ପ୍ରଭୁ ଗଲେ, సుంకపు గుత్తదారుడు. ଆଉ ସୁଙ୍କପୁଅ ବ୍ୟକ୍ତି ଜଣେ, ఆయన ఏమన్నారు వాళ్ళంతా? ଆଉ ତାଙ୍କୁ ସେ କଣ జక్కయ్య జక్కయ్య ଜାକ୍ୟ,
ఆయన పాపాత్ముడని చూశారు. ଆଉ ସେ ଯକ୍ଷଙ୍କୁ ସବୁ ବ୍ୟକ୍ତିମାନେ ଜଣେ ପାପୀ ବୋଲି ଦେଖିଲେ। పాపాత్ముడింటికి ప్రభు వెళ్తున్నాడని చెప్పారు. ଆଉ ସେ ପାପୀର ଘରକୁ ପ୍ରଭୁ ଯାଉଛନ୍ତି ବୋଲି అసలు ఆయన దగ్గరికి వెళ్ళకూడదని చెప్పారు. ଆଉ ସେଇଭଳି ବ୍ୟକ୍ତି ପାଖକୁ ଯିବା ଉଚିତ ବୋଲି ఆయన କହିଲେ। బస చేయడం ఏంటని అన్నారు. ଆଉ ସେ ପ୍ରଭୁ ଯୀଶୁ କାହିଁକି ତାଙ୍କ ଘରକୁ ଗଲେ ବୋଲି କହିଲେ। అంటే సుంకర విషయమై సామాన్యులు సైతము ଆଉ ସେଇଭଳି ଯକ୍ଷଙ୍କ విଷୟରେ ସାମାନ୍ୟ ଲୋକମାନେ ମଧ୍ୟ ఎంత అసహ్యంగా చూస్తున్నారు, గమనిస్తున్నారా? କେତେ ଖରାପ ଭାବରେ ସେ వ్యక్తిକୁ ଦେଖୁଛନ୍ତି ଜାଣିଲେ। సంఘానికి లోబడని ప్రతి వ్యక్తి కూడా ఇటువంటి అసహ్యకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాడే అనే విషయాన్ని మనం ଆଉ గ్రహించాలి. ମଣ୍ଡଳୀକୁ ଯେ ବାଧ୍ୟ ହଉନାହାନ୍ତି ସେ ପ୍ରତ୍ୟେକ ବ୍ୟକ୍ତି ମଧ୍ୟ ସେଇଭଳି ଅବସ୍ଥାରେ ରହିଅଛନ୍ତି। ఇక్కడ సంఘానికి చాలా పవర్ ఇచ్చాడు దేవుడు. ଆଉ ମଣ୍ଡଳୀ ମଧ୍ୟରେ ଅନେକ ଶକ୍ତି ପ୍ରଭୁ ଦେଇଅଛନ୍ତି। మత్తయి సువార్త 16వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు, ମାଥ୍ୟୁ ସୁସମାଚାର ତାର 16 ଅଧ୍ୟାୟ ଦେଖିଲା ବେଳେ 16వ అధ్యాయం గమనించినప్పుడు ତାର 16 ଅଧ୍ୟାୟ ମଧ୍ୟ ଦେଖିଲା ବେଳେ యేసు ప్రభువారు పేతురుతో మాట్లాడుతూ ପ୍ରଭୁ ଯୀଶୁ ପିତରଙ୍କ ସାଙ୍ଗେ କଥା ହଉ ఏమంటాడంటే, କଣ କହୁଛନ୍ତି? నీవు నా చూడండి దయచేసి గమనించిన 18వ వచనం చూద్దాం. ତାର 18 నీవు ପଦ, పేతురువు, ତୁମେ ପିତର, నీ ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, ତୁମର ପଥର ଉପରେ ମୋର ମଣ୍ଡଳୀକୁ ବାନ୍ଧିବି, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నీతో చెప్పుచున్నాను. ଆଉ ପାତାଳର ସେ ଦ୍ୱାର ଗୁଡିକ ତୁମ ସାମ୍ନାରେ ଛିଡା ହେବ ନାହିଁ ବୋଲି ମୁଁ କହୁଅଛି। హల్లెలూయా, ହାଲେଲୁୟା హల్లెలూయా. ହାଲେଲୁୟା। సంఘం ఎదుట ମଣ୍ଡଳୀ ସାମ୍ନାରେ పాతాళ లోక ద్వారాలు కూడా ଆଉ ପାତାଳର ଆଉ ସେ ରାଜ୍ୟର ସେ କବାଟ ଗୁଡାକ ఉడికిపోతాయి, ସେ ସବୁ ସେ ସବୁ ଦୋହଲିବ। సంఘం ఎదురు పాతాళము షేక్ అయిపోతుంది. ଆଉ ମଣ୍ଡଳୀ ସାମ୍ନାରେ ସେ ପାତାଳର ଦ୍ୱାର ଗୁଡାକ ଦୋହଲିବ। సంఘం అంటే ମଣ୍ଡଳୀ ମାନେ ఇద్దరు లేదా ముగ్గురు ଆଉ 2 ଜଣ କିମ୍ବା 2-3 ଜଣ పిల్లరా, వారు ప్రార్థన చేసినప్పుడు, ସେମାନେ ପ୍ରାର୍ଥନା କଲା ବେଳେ ఉదాహరణకు అపొస్తలుడైనటువంటి పౌలు సీలా వారు ప్రార్థన పాటలతో ప్రార్థిస్తున్నప్పుడు ଆଉ ସେ ପ୍ରେରିତ ମାନେ ପାଉଲ ଶିଲା ମାନେ ଗୀତ ଗାଇ ପ୍ରାର୍ଥନା କଲା ବେଳେ శిరసాల పునాదులు కదిలిపోయినాయి. ଆଉ ସେ ଜେଲ ଭିତରେ କଣ ହେଲା, ସେ ସବୁ ପଥର ଗୁଡାକ ଖୋଲିବାକୁ ଲାଗିଲା। శిరసాల తెలుసుకున్నది. ଆଉ ସେ ଜେଲର କବାଟ ଗୁଡାକ ଖୋଲିଗଲା। సంఘమునకు ఉండే అధికారాన్ని గమనించండి. ଆଉ ସେ ମଣ୍ଡଳୀର ସେ ଅଧିକାରକୁ ଚିନ୍ତା କରନ୍ତୁ। సంఘముకు ఉండేటువంటి శక్తి గురించి ଆଉ ସେ ఆలోచించండి. ମଣ୍ଡଳୀର ସେ ଶକ୍ତିକୁ ଚିନ୍ତା କରନ୍ତୁ। సంఘం ప్రార్థిస్తే ଆଉ ଯଦି ମଣ୍ଡଳୀ ପ୍ରାର୍ଥନା କରେ శిరసాల పగిలిపోయింది. ଆଉ ସେ କଣ ହେଲା, କାରାଗାର ସବୁ ଛିଣ୍ଡି ଭାଙ୍ଗିବାକୁ ଲାଗିଲା। అపొస్తలుల కార్యములు ଆଉ ସେ ପ୍ରେରିତ ପୁସ୍ତକ అపొస్తలుల కార్యములు ସେ ପ୍ରେରିତ ମାନଙ୍କ କାର୍ଯ୍ୟ ଗୁଡାକ 12వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు 12 ଅଧ୍ୟାୟରେ ଆମେ ଦେଖିଲା ବେଳେ అక్కడ సంఘము పేతురు యొక్క విడుదల కొరకు ప్రార్థన చేస్తూ ଆଉ ସେଠି କଣ ହଉଛି, ମଣ୍ଡଳୀ ସେ ଭିତର ଯେମିତି ସେ କାରାଗାରରୁ ବାହାରକୁ ଆସିବେ ଆଉ ସେଥିଲାଗି ପ୍ରାର୍ଥନା କରୁଅଛନ୍ତି। పేతురు చెరసాలలో వేయబడ్డాడు. ଆଉ ଭିତର କଣ କଲେ, କାରାଗାରରେ ବନ୍ଧା ଗଲେ। రేపొన్న పేతురును కూడా యాకోబును చంపినట్లుగానే చంపివేయబడతాడు. କାଲି କିମ୍ବା ପହରଦିନ ଯାకోବକୁ ଯେମିତି ମାରିଦେଲେ ଭିତରକୁ ମଧ୍ୟ ସେମିତି ହତ୍ୟା କରାଯିବ। అటువంటి పరిస్థితిలో పేతురు ఉన్నాడు. ଆଉ ସେଇଭଳି ପରିସ୍ଥିତି ମଧ୍ୟରେ ଭିତର ଅଛନ୍ତି। అయితే సంఘం అయితే ఏం చేస్తుందంటే, କିନ୍ତୁ ମଣ୍ଡଳୀଟା କଣ କରୁଛି, వారంతా కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ସେମାନେ ସମସ୍ତେ ଏକାଗ୍ର ଚିତ୍ତରେ ପ୍ରାର୍ଥନା କରୁଅଛନ୍ତି। పేతురు విడుదల కొరకు ప్రార్థన ଆଉ చేస్తున్నారు. ଭିତର ସେ କାରାଗାରରୁ ମୁକ୍ତ ହେବା ଲାଗି ପ୍ରାର୍ଥନା କରୁଅଛନ୍ତି। పేతురు కూడా ఎలాంటి భయం లేదు. ଆଉ ଭିତର ମଧ୍ୟ କିଛି ଡରୁ ନାହାନ୍ତି। యాక్చువల్ గా అయితే సాధారణ భాବରେ యాకోబుని ఖడ్గం చేత శిరఛేదనం చేసేశారు. ଆଉ ଯାకోବକୁ କଣ କଲେ, ଖଣ୍ଡା ଧରିକି ମୁଣ୍ଡକୁ ଉଡେଇ ଦେଲେ। పేతురును కూడా చంపేస్తారన్న సంగతి పేతురుకి తెలిసినప్పటికీ ଆଉ ଭିତର ମଧ୍ୟ ଜାଣିଛନ୍ତି ହେଇପାରେ ମତେ ବି ମୃତ୍ୟୁ ଭୋଗ କରିବାକୁ ପଡେ, ମତେ ବି ମାରିଦେଇ ପାରନ୍ତି ସେମାନେ। పేతురు మాత్రం సైనికుల మధ్య హాయిగా నిద్రపోతున్నాడు. କିନ୍ତୁ ଭିତର ସେ ସୈନିକ ମାନଙ୍କ ଜଙ୍ଗଲ ଭିତରେ ଶାନ୍ତିରେ ଶୋଉଛନ୍ତି। ధైర్యంగా ఉన్నాడు. ଆଉ ପୁରା ସାହସରେ ଅଛନ୍ତି। పేతురు విషయంలో దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు. ଆଉ ଭିତରଙ୍କ ବିଷୟରେ ପ୍ରଭୁ ଗୋଟେ ଯୋଜନା ରଖିଅଛନ୍ତି। ఆ ప్రణాళిక నెరవేర్చేంత వరకు దేవుడు పేతురుని విడిచిపెట్టడు. ଆଉ ସେ ଯୋଜନା ଯୋଉ ରଖିଅଛନ୍ତି ତାହା ସତ୍ୟତା ଭାବରେ ଆଣିବା ଯାଏ ପ୍ରଭୁ ତାଙ୍କୁ ଛାଡ଼ିବେ ନାହିଁ ଭିତରକୁ। ఇది ఒక పక్క పేతురు యొక్క విశ్వాసం అయితే, ଏଇଟା ଗୋଟେ ପାଖରେ ଭିତରଙ୍କର విశ్వాସ। మరొక ప్రక్క సంఘం నా కొరకు ప్రార్థిస్తుంది కనుక ఈ చెరసాలని విడుదల పొందుతానటువంటి గొప్ప విశ్వాసంతో చెరసాలలో ఉన్నటువంటి ఆ యొక్క సైనికుల మధ్య హాయిగా నిద్రపోతున్నాడు. ଆଉ ଗୋଟେ ପ୍ରତି ଭିତର କହୁଛନ୍ତି ଯେ ମଣ୍ଡଳୀ ମୋ ପାଇଁ ପ୍ରାର୍ଥନା କରୁଛି
ବୋଲି ସେ ସୈନିକ ମାନଙ୍କ ମଧ୍ୟରେ ଶାନ୍ତିରେ ଶୋଉଛନ୍ତି। హల్లెలూయా. ହାଲେଲୁୟା। మీరు ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితులు ఎదురైతే మీరు నిద్రపోతారా? ଏଇଭଳି କଷ୍ଟକର ପରିସ୍ଥିତି ଆସିଲେ ଆପଣ ଶୋଇପାରିବେ କି? హల్లెలూయా. ହାଲେଲୁୟା। రేపు మిమ్మల్ని చంపేస్తారు, ଆଉ କାଲି ଆପଣଙ୍କୁ ମାରିଦେବେ, ఆ సంగతి మీకు తెలుసు. ଆଉ ସେ ବିଷୟ ଆପଣ ଜାଣିଛନ୍ତି। ఈ రోజు రాత్రి నిద్రపోతారా? ଆଜି ରାତିରେ ଶୋଇବେ କି? హల్లెలూయా. ହାଲେଲୁୟା। పేతురు నిద్రపోతున్నాడు. ଆଉ ଭିତର ଶୋଉଛନ୍ତି। కారణం ఏంటో తెలుసా? କାରଣ କଣ? దాన్ని విడిపించడానికి నా దేవుడు వస్తున్నాడు. ଆଉ ହାଲେଲୁୟା. ଏ ସ୍ଥାନରୁ ରକ୍ଷା କରିବା ପାଇଁ ମୋ ପ୍ରଭୁ ଆସିବେ। ఈరోజు సంఘం ప్రార్థిస్తుంది, ଏଇଠି ମୋ ମଣ୍ଡଳୀ ମୋ ପାଇଁ ପ୍ରାର୍ଥନା ఆ କରୁଛି। సంఘం ప్రార్థిస్తుంది. ମୋ మଣ୍ଡଳୀ ମୋ ପାଇଁ ପ୍ରାର୍ଥନା నా దేవుడు କରୁଛି। నన్ను విడిపిస్తాడు, ମୋ ପ୍ରଭୁ ମୋତେ ମୁକ୍ତ କରିବେ। చెరసాల పగలగొడతాడు. ଆଉ ସେ କାରାଗାର କାନ୍ଥଟା ହାଲେଲూయా. ହାଲେଲୁୟା। హల్లెలూయా. ହାଲେଲୁୟା। సంఘం ఎదుట పాతాళ ద్వారములు నిలబడవు, ఈ చెరసాల ఏమాత్రము. హల్లెలూయా. ଆଉ ମଣ୍ଡଳୀ హల్లెలూయా. ସେ ପାତାଳରେ କବାଟକୁ ତ ଛିଡ଼ା ହେଇପାରିବ ନାହିଁ। పాతాళలోక ద్వారములు షేక్ అయిపోతుంటే, పాతాళలోక ద్వారములు షేక్ అయిపోతుంటే ଆଉ ପାତାଳରେ ସେ କବାଟ ଗୁଡାକ ଦୋହଲୁଛି। ఈ చెరసాలను ఏం చేస్తుంది? ଏଇ ଛୋଟିଆ କାରାଗାର ମୋର କଣ କରିବ? హల్లెలూయా. ହାଲେଲୁୟା। హల్లెలూయా. ହାଲେଲୁୟା। ఈ సమస్యను ఏం చేస్తుంది? ଆଉ ଏ ସମସ୍ୟା ମୋ ପ୍ରତି କଣ ఈ କରିବ? బాధను ఏం చేస్తుంది? ଏ కଷ୍ଟ ମୋ ପ୍ରତି ఈ କଣ రోగమును କରିବ? ఏం చేస్తుంది? ଏ ବ୍ୟାଧି ମୋ ପ୍ରତି କଣ ఈ କରିବ? బలహీనతను ఏం ଏ చేస్తుంది? ଦୁର୍ବଳତା ମୋ ପ୍ରତି କଣ କରିବ? హల్లెలూయా. ହାଲେଲୁୟା। నీవు ధైర్యంగా ఉండగలవా? ଆଉ ତୁମେ ସାହସରେ ରହିପାରିବ କି? పేతురులా నీవు ధైర్యంగా ఉండగలవా? ଆଉ ଭିତରକୁ ଭଳି ତୁମେ ସାହସରେ అంత ରହିପାରିବ କି? శక్తిని ఇచ్చాడు సంఘానికి. ଆଉ హల్లెలూయా. କେତେ ବଡ଼ ଶକ୍ତି హల్లెలూయా. ମଣ୍ଡଳୀକୁ అంత ପ୍ରଭୁ అధికారం ఇచ్చాడు ଆଉ సంఘానికి. ସେତେ ଅଧିକାର అంత ଦେଇଛନ୍ତି ମଣ୍ଡଳୀକୁ। అథారిటీ ఇచ్చాడు సంఘానికి. ସେତେ ବଡ଼ ଅଧିକାର ଦେଇଛନ୍ତି ମଣ୍ଡଳୀକୁ। అటువంటి సంఘం ఎదుట నీ విర్రవీగుతావా? ଆଉ ସେଇଭଳି ମଣ୍ଡଳୀ ସାମ୍ନାରେ ତୁମ ଇଚ୍ଛା ଅନୁସାରେ ତୁମେ କରିବ କି? అలాంటి సంఘములను చిచ్చు పెడతావా? ଆଉ ସେଇଭଳି ମଣ୍ଡଳୀ ଭିତରେ ତୁମେ ନିଆଁ ଲଗେଇବ କି? అలాంటి సంఘములో సమస్యలు తీసుకొస్తావా? ଆଉ ସେଇଭଳି ମଣ୍ଡଳୀ ଭିତରେ ସମସ୍ୟା ତିଆରି କରିବ କି? అలాంటి సంఘ సభ్యులకు నీ వ్యతిరేకంగా మారుతావా? ଆଉ ସେଇଭଳି ମଣ୍ଡଳର ଲୋକମାନଙ୍କ ବିରୁଦ୍ଧରେ ତୁମେ ଛିଡା ହବ କି? అలాంటి సంఘానికి కాపరికి నీ వ్యతిరేకంగా పనిచేస్తావా? ଆଉ ଏଇଭଳି ପାଳକ ଯେ ଅଛନ୍ତି ପ୍ରଭୁ ଦାସ ମଣ୍ଡଳରେ ତାଙ୍କ ବିରୁଦ୍ଧରେ କାମ କରିବ କି? సంఘములో నీవు చిన్న సమస్యను సృష్టించిన దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. ମଣ୍ଡଳୀ ଭିତରେ ତମେ ଯଦି ଛୋଟିଆ ସମସ୍ୟା ବି ଆରମ୍ଭ କରିଛ ପ୍ରଭୁ ତୁମକୁ ଛାଡ଼ିବେନି। హల్లెలూయా. ହାଲେଲୁୟା। హల్లెలూయా. ହାଲେଲୁୟା। గమనిస్తున్నారా? ଆପଣ ଚିନ୍ତା దేవుడు କରୁଛନ୍ତି నిన్ను ఏ స్థితిలో ఉంచినప్పుడు ఈ సంఘములో, ଆଉ ପ୍ରଭୁ ତମକୁ ଯେକୌଣସି ପରିସ୍ଥିତିରେ ମଣ୍ଡଳୀ ଭିତରେ ରଖନ୍ତୁ। సంఘములో నిన్ను ఏ స్థితిలో ఉంచినప్పటికీ, ଆଉ ପ୍ରଭୁ ତମକୁ ମଣ୍ଡଳୀ ଯେଉଁଭଳି ରଖନ୍ତୁ। సంఘములో కీబోర్డ్ వాయించే అవకాశం నీకు ఇచ్చాడు, ଆଉ ପ୍ରଭୁ ଯଦି ମଣ୍ଡଳୀ ତମକୁ କୀବୋର୍ଡ ବଜାଇବା ପାଇଁ ସୁଯୋଗ ଦେଇଛନ୍ତି, గిటార్ వాయించడానికి, ଆଉ ଗିଟାର ବଜାଇବା ପାଇଁକା, ఈ సౌండ్ సిస్టమ్ ని ఆపరేట్ చేయడానికి, ସାଉଣ୍ଡ సిస్టమ్ କୁ ଠିକ ଭାବରେ ଚଳେଇବା, జాజ్ ఇంకా రిథమ్ ప్యాడ్ ఇలాగ అనేక రకాలైన వాయిద్యాలు వాయించే అవకాశం నీకు దేవుడు ఇచ్చి ଆଉ ఉండొచ్చు. ଅନେକ ପ୍ରକାର ବାଦ୍ୟଯନ୍ତ୍ର ବଜାଇବା ପାଇଁ ପ୍ରଭୁ ତୁମକୁ ସୁଯୋଗ ଦେଇପାରନ୍ତି। పాటలు పాడే అవకాశం మీకు ఇచ్చి ఉండొచ్చు. ଆଉ ଗୀତ ଗାଇବା ଭାଗ୍ୟ ତୁମକୁ ଦେଇପାରନ୍ତି। ప్రార్థన చేసే అవకాశం మీకు ఇచ్చి ఉండొచ్చు. ଆଉ ପ୍ରାର୍ଥନା କରିବା ସୁଯୋଗ ତୁମକୁ ଦେଇପାରନ୍ତି। సంఘంలో ఒక ప్రముఖమైనటువంటి పాత్రలుగా దేవుడు మిమ్మల్ని వాడుకుంటుండొచ్చు. ଆଉ ମଣ୍ଡଳୀରେ ଗୋଟେ ଉତ୍ତମ ବ୍ୟକ୍ତି ଭଳି ପ୍ରଭୁ ତୁମକୁ ବ୍ୟବହାର କରିପାରନ୍ତି। సంఘ కాపరి నీవు కుడి భుజంలాగా ఉండి ఉండొచ్చు. ଆଉ ମଣ୍ଡଳୀର ପାଳକଙ୍କର ତୁମେ ଡାହାଣ ହସ୍ତ ଭଳି ରହିପାର। సంఘ నాయకులు ప్రతి విషయంలో నీ సలహా తీసుకొని చూడవచ్చు. ଆଉ ମଣ୍ଡଳୀର ଯୋଉ ନେତାମାନେ କି ବଡମାନେ ସବୁ ବିଷୟରେ ତୁମକୁ କିଛି ପଚାରି ପାରନ୍ତି। సంఘ కాపరి నేను లేకపోతే ఇంకా ఇది జరగదు. సంఘ కాపరికి నేను లేకపోతే ఏది నడవదు. ଆଉ ଏଇଭଳି ଆମକୁ କଣ ନା ମଣ୍ଡଳୀର ପାଳକ ଯେ ଅଛନ୍ତି ମୁଁ ନହେଲେ ସେ କିଛି କରିବେନି అని మనోడు ఏం చేస్తాడంటే, ଆଉ ସେଇଭଳି କହି ଆମର ଏ ବ୍ୟକ୍ତି କଣ କରନ୍ତି, ଡିଆ ମାରନ୍ତି, నీలుగుతా ఉంటాడు. అంటే నీలుగా ఐ ప్రాబ్లం. ఏ ప్రాబ్లం? ఐ ప్రాబ్లం. నీలుగుతా ఉంటాడు అంటే రాయలసీమలో ଆଉ ସେ ରାୟଲସୀమ ଅଞ୍ଚଳ ଗୋଟେ ଅଛି, అహంకారం, ଅହଙ୍କାରରେ గర్వము, ଗର୍ବ, కళ్ళు నెత్తికెక్కడం, ଆଉ ଆଖି ଗୁଡାକ ମୁଣ୍ଡ ଉପରେ ଚଢିଯାଏ, ఏనుగు కళ్ళు. ଆଉ ହାତୀର ଆଖି, ఏ కళ్ళు? କୋଉ ଆଖି? ఏనుగు కళ్ళు. ହାତୀ ଆଖି, పైన ఉంటాయి కళ్ళు, ଉପରେ ଥିବା ଆଖି, ఏనుగు ఎంత పెద్ద చెవులు ఉంటాయి. ଆଉ ସେ ହାତୀର ବଡ ବଡ କାନ ଥାଏ, అది బాగా వినగలదు. ଆଉ ସେ ଭଲରେ ଶୁଣିପାରେ। ఏది? କଣ? ఏనుగు. ହାତୀ। కానీ వీడికి వినపడదు. କିନ୍ତୁ ଏ ବ୍ୟକ୍ତି କିଛି ଶୁଣିପାରନ୍ତିନି, దేవుని మాట వినపడదు. ଏ
ଈଶ୍ୱରଙ୍କ କଥା କି ଶୁଣି ପାରନ୍ତିନି, సంఘ నాయకుల మాట వినపడదు, ଆଉ ମଣ୍ଡଳର ନେତାମାନଙ୍କ କଥା କି ଶୁଣି సంఘ ପାରନ୍ତିନି, పెద్దల మాట వినపడదు. ଆଉ ମଣ୍ଡଳର ସେ ମୁଖ୍ୟ ଲୋକଙ୍କ କଥା କି ଶୁଣିବେ ନାହିଁ, సంఘ నాయకులు అంటే లెక్కే ఉండదు. ଆଉ ମଣ୍ଡଳର ଲୋକମାନେ କି ମଣ୍ଡଳର ବଡମାନେ କହିଲେ କିଛି ଯାଏ ଆସେ ନାହିଁ। నేను లేకపోతే సంఘానికి దిక్కే లేదయ్యా, ମୁଁ ନଥିଲେ ମଣ୍ଡଳର କିଛି ନାହିଁ ଭାଇ, దిక్కే లేదయ్యా. ଆଉ କିଛି କୌଣସି ପ୍ରକାର ସୁବିଧା ନାହିଁ। ଦିକ୍କଟେ ଓଡ଼ିଆରେ କିଛି ବାଟ ନାହିଁ ଆଜ୍ଞା, ମୁଁ ନଥିଲେ ମଣ୍ଡଳର କିଛି ମଣ୍ଡଳର ଗତି ନାହିଁ ଆଜ୍ଞା। దిక్కే లేదు, నేనుంటేనే. ମୁଁ ଥିଲେ ହିଁ କୌଣସି ଗତି ମଣ୍ଡଳର। కాబట్టి పాస్టర్ గారు నాకు ఫోన్ చేయాలి, ପାଷ୍ଟର ଆଜ୍ଞା ମତେ ଫୋନ କରିବାର ଅଛି, నేను ఫోన్ చేయను. ମୁଁ ତାଙ୍କୁ କରିବିନି। పాస్టర్ గారు నన్ను బ్రతిమలాడాలి, ଆଉ ପାଷ୍ଟର ଆଜ୍ଞା ମତେ ଫୋନ କରିକି ମତେ କହିବାର ଅଛି, ପୁଅରେ ବାବୁରେ କହିକି నన్ను బ్రతిమలాడాలి. ଆଉ ମତେ ବହୁତ ନମ୍ରତା ଭାବରେ କଥା ହବାର ଅଛି। నేనెందుకు? ఆయన అవసరం నాకుందా, నా అవసరం ఆయనకుందా? ଆରେ ମୋର ଆବଶ୍ୟକତା ତାଙ୍କୁ ଅଛି ନା ତାଙ୍କର ଆବଶ୍ୟକତା ମତେ ଅଛି? నా అవసరం ఆయనకు ఉంది. ମୋର ଆବଶ୍ୟକତା ତାଙ୍କୁ ଅଛି। కాబట్టి నేను ఆడిస్తాను ఆయన. తోలుబొమ్మ ମୁଁ ଭଲରେ ସେ ପାଳକାଗିରି తోలుబొమ్మ ଖେଳେଇବି। తెలుసు కదా. ଆପଣ ସେ କଣ୍ଢେଇ ଗୁଡା ଜାଣିଛନ୍ତି ନା, ସୂତା ଯୋଉ ବଦଳେଇକି ଖେଳା ଖେଳି ହୁଏ ଗୋଟେ, తోలుబొమ్మను ఆడించినట్లు ఆడిస్తా ఉంటారు పాస్టర్లు. ଆଉ ପାଷ୍ଟର ଆଜ୍ଞା ମାନଙ୍କୁ ଲୋକମାନେ କଣ କରନ୍ତି, ସେଭଳି ସୂତା ବନ୍ଧା କଣ୍ଢେଇ ଭଳିଆ ଡିଆନ୍ତି। నా ప్రియమైనటువంటి సంఘమా, ମୋ ପ୍ରିୟ ମଣ୍ଡଳୀ, దేవుని ప్రజలారా, ଈଶ୍ୱରଙ୍କ ଲୋକମାନେ, నీకు నాకు మనకందరికి దేవుడు ఇచ్చినటువంటి అథారిటీ, మన నాలుక మీద శాపం తర్వాత ఆశీర్వాదం ఉంచి ఉన్నాడు. చప్పట్లు కూడా దేవుని స్తోత్రం చెల్లించు. హల్లెలూయా. ଆଉ ପ୍ରଭୁ ଦେଇଥିବା ଅଧିକାର କଣ? ଆମ ଜୀବ ଉପରେ ଆଶୀର୍ବାଦ ଅଭିଶାପର ବିଷୟ ରହିଛି। శాపము దీవెన ఉంచి ఉన్నాడు మన నాలుక మీద. ଆମ ଜୀବ ଉପରେ, ଆମ କଥା ଉପରେ ଆଶୀର୍ବାଦ ଅଭିଶାପ ଦିଟା ପ୍ରଭୁ అది ରଖିଛନ୍ତି। దేవుడు మనకి ఇచ్చినటువంటి పవర్, ଆଉ ସେଇଟା ପ୍ରଭୁ ଦେଇଥିବା ଶକ୍ତି ଆମ అది ଜୀବନରେ, దేవుడు ఇచ్చినటువంటి అథారిటీ. ଆଉ ସେଇଟା ହିଁ ଆମ ଜୀବନରେ ପ୍ରଭୁ ଦେଇଥିବା ଅଧିକାର। ఎవరిని కూడా మనం నొప్పించకూడదు, କାହାକୁ ମଧ୍ୟ ଆମେ କଷ୍ଟ ଦେବାନି, ఎవరిని నొప్పించకూడదు, ଆମେ କାହାକୁ କଷ୍ଟ ଦେବାନି, సంఘములో ఎవరిని బాధ పెట్టకూడదు, ମଣ୍ଡଳୀରେ କାହାକୁ ଆମେ କଷ୍ଟ ଦେବାନି, ఎవరిని దుఃఖపరచకూడదు. ଆଉ କାହାର ମନ ଦୁଃଖର କାରଣ ହବନି। అందరినీ భరించాలి, ଆଉ ସମସ୍ତଙ୍କୁ ତମେ ସହ୍ୟ କରିବାର ଅଛି, అందరినీ సహించాలి. ଆଉ ସମସ୍ତଙ୍କ ବିଷୟ ତମେ ସହିବାର ଅଛି। ఇదే సంఘం అంటే. ଏଇଟା ହିଁ ମଣ୍ଡଳୀ ମାନେ। హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా। సంఘములో గలిబిలి తేకూడదు, ଆଉ ମଣ୍ଡଳୀ ଭିତରେ କିଛି సంఘములో సమస్యలు సృష్టించకూడదు. ଆଉ ମଣ୍ଡଳୀରେ ନୂଆ ସମସ୍ୟା ତିଆରି କରିବାର ନାହିଁ। సమస్యలు వాళ్ళు వచ్చినట్లయితే ଯଦି ତୁମ ଦ୍ୱାରା ସମସ୍ୟା ଆସୁଛି, వెంటనే నీ తప్పులు ఒప్పుకో. ଆଉ ତୁମର ଭୁଲକୁ ତୁମେ ସ୍ୱୀକାର କର। ఎక్కడ ఒప్పుకుంటావు? କୋଉଠି ଆଜ୍ଞା? నీవెవరి దగ్గర అయితే ఎవరిని బాధ పెట్టి వారి ఎదుట ఒప్పుకోవాలి, ଆଉ ଯାହାକୁ ତୁମେ କିଛି ଦୁଃଖ ଦେଇଛ ତାଙ୍କ ସାମ୍ନାରେ କୁହ, వారి దగ్గర నువ్వు ఒప్పుకోవాలి. ଆଉ ତାଙ୍କ ବାରେ ମୋର ଭୁଲ ହେଲା କୁହ। స్తోత్రం, ଧନ୍ୟବାଦ। హల్లెలూయా, ହାଲେଲୁୟା, హల్లెలూయా. ହାଲେଲୁୟା। నేను ఎందుకు ఒప్పుకోవాలి? ମୁଁ କାହିଁକି ଯାଇକି କହିବି ఎମିତି? తప్పు అవతల వ్యక్తిలో ఉన్నప్పటికీ కూడా ఒప్పుకోవడానికి మాత్రం ఒప్పుకోడు. ଆଉ ଭୁଲଟା, తప్పు అతని వైపు ఉన్నప్పటికీ కూడా ଦେଖନ୍ତୁ ଭୁଲ ସେ ବ୍ୟକ୍ତି କରିଥାଇକି ମଧ୍ୟ ఆ తప్పు తనదే అని ఒప్పుకోవడానికి మాత్రం ఒప్పుకోడు. ଆଉ ସେ ବ୍ୟକ୍ତି ଏଭଳି କହୁନାହାନ୍ତି ଯେ ଭୁଲ ମୋର ହେଇଛି ବୋଲି। ఒప్పుకుంటే నేను తక్కువైపోతాను, ଯଦି ମୁଁ ଏମିତି କହିବି ମୁଁ ବହୁତ ଛୋଟ ହେଇଯିବି ତା ସାମ୍ନାରେ। అందువలనే సంఘంలో సమస్యలు, ସେଥିପାଇଁ ମଣ୍ଡଳୀ ଭିତରେ ସମସ୍ୟା, అందువలనే సంఘంలో సమాధానం, ସେଥିପାଇଁ ମଣ୍ଡଳୀ ଭିତରେ ଶାନ୍ତି ନାହିଁ ଜଣଙ୍କ ଭିତରେ ଜଣ ପ୍ରତି। అందువలనే సంఘములో ప్రేమ తగ్గిపోతుంది. ସେଥିପାଇଁ ମଣ୍ଡଳୀ ଭିତରେ ପ୍ରେମଟା କମି ଯାଉଛି। నా ప్రియమైన సంఘమా, ମୋ ପ୍ରିୟ ମଣ୍ଡଳୀ, దేవుని కోసం మీరు బలంగా పనిచేయాలి. ଈଶ୍ୱରଙ୍କ ପାଇଁ ତୁମେ ବଳର ସହିତ ଶକ୍ତିର ସହିତ କାମ କରିବାର ଅଛି। మీరు అవునంటే అవునుగాను, కాదంటే కాదుగాను ఉండాలి. ତୁମେ ହଁ ମାନେ ହଁ, ନାହିଁ ମାନେ ନାହିଁ, ସେଇଭଳି ଜୀବନରେ ରହିବାର ଅଛି। మీరు మాట్లాడే ప్రతి మాటలో జీవం ఉండాలి. ଆଉ ତୁମେ କଥା ହଉଥିବା ପ୍ରତ୍ୟେକ କଥାରେ ଶକ୍ତି ରହିବାର ଅଛି, ଜୀବନ ରହିବାର ଅଛି। మీ నడక అనేకులకు ఆశీర్వాదకరంగా ଆଉ ఉండాలి. ତୁମର ପାଦଗତି, ତୁମର ଚାଲିବାଟା ତୁମ ପଛରେ ଯାଉଥିବା ଲୋକମାନଙ୍କ ପାଇଁ ଅନେକ ପ୍ରକାର ଆଶୀର୍ବାଦ ଆଣିଦେବାର ଅଛି। మీ ప్రవర్తన అందరికీ ఆకర్షణీయంగా ఉండాలి. ଆଉ ତୁମ କଥାବାର୍ତ୍ତା, ଚାଲିଚଳନ ସମସ୍ତେ ଦେଖି ଆଶ୍ଚର୍ଯ୍ୟିତ ଆଉ ଆକର୍ଷିତ ହେବାର ବିଷୟ ରହିଅଛି। ఆదర్శంగా ఉండాలి. ଆଉ ତୁମ ଗୋଟେ ଆଦର୍ଶ ଜୀବନରେ ରହିବାର ଅଛି। ఒకరినొకరు సహించాలి, ଆଉ ଜଣକୁ ଜଣଙ୍କ ବିଷୟ ସହିବାର ଅଛି। ఒకరినొకరు భరించాలి. ଆଉ ଜଣକୁ ଜଣଙ୍କ ବିଷୟ ଭାର ବହନ କରିବାର ଅଛି। మన శరీరంలో ఉండేటువంటి అవయవాలను గమనించండి. ଆମ ଶରୀରରେ ଥିବା ପ୍ରତ୍ୟେକ ଅଙ୍ଗ ପ୍ରତ୍ୟେକକୁ ଚିନ୍ତା କରନ୍ତୁ। నాకు ఇక్కడ ఒకవేళ
ଆଉ ଯଦି ମୋତେ ଏ ସ୍ଥାନରେ దురద పుడుతుంది, ଏଇଠି ଟିକେ କୁଣ୍ଡିଆ ଲାଗୁଛି, దురద పుడుతుంది, ଆଉ ଏଇଠି କୁଣ୍ଡେଇ ହଉଛି, ఈ చెయ్యి సహకరించకుండా ଆଉ ଏଇ ହାତଟା ଯଦି ଏମିତି ଆଗକୁ ନ ଯିବ, సహకరించదు. ହାତଟା ନ ଉଠିବ, నేను నేను ఇదేమంటారు, దీన్ని ఏమంటారు, గోక్కోని నేను గోకను. ఈ చెయ్యి అంటుంది నేను ଏ గోకను. ହାତ କହିବନି ମୁଁ ଯାଇକି ସେ ଜାଗାରେ ఏ కాలు నీవు ଉପଶମ ఎందుకున్నావు, ଦେବିନି। ఏ కాలు నీవు ఎందుకున్నావు, నీవు గోకు. ଆଉ ସେ ହାତ କହିବ ଏ ଗୋଡ ତୁ ଅଛୁ ନା, ତୁ ଯାଇକି ସେ ମୁଣ୍ଡରେ ତାର ବଥା ହଉଛି ଟିକେ ମାରେ, ଗୋଡ ମାରେ। ఈ కాలు వచ్చి ଏ ଗୋଡ ଆସିକି గోకుతుందా? ଏ ସ୍ଥାନରେ ଆସିକି ଏମିତି ଟିକେ ରମ୍ପାରମ୍ପି କରିପାରିବ କି? చెప్పండి. କୁହନ୍ତୁ। చెయ్యి వెంటనే ఇక్కడ దురద పుడితే వెంటనే ఈ చెయ్యి ఏం చేస్తుంది? ଆଉ ଏଇଠି ଯଦି Support କୁଣ୍ଡିଆ చేస్తుంది। ଲାଗିଲା ଏ ହାତ ଯାଇକି ସାଙ୍ଗେ ସପୋର୍ଟ କରୁଛି। హల్లెలూయా, 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 హల్లెలూయా। ఒకసారి ఏమైందంటే ଆଉ ଥରେ କଣ ହେଲା, కళ్ళకి కొద్దిగా అసూయ పుట్టింది. ଆଉ ଆଖି କଣ କଲା, ଟିକେ ଅସହ୍ୟ ହେଲା, సారీ ఆ ముక్కుకి ଆଉ ନାକ କଣ ହେଲା, ଟିକେ ଅସହ୍ୟ ପ୍ରତ ହେଲା, ముక్కుకి కోపం వచ్చింది. ଆଉ ନାକ କଣ ହେଲା, ଟିକେ ନାକ ରାଗିଗଲା। నీ కళ్ళు కనపడకపోతే ତୁମର ଆଖି ନ ଦେଖାଗଲେ నేనెందుకు మొయ్యాలి? ମୁଁ କାହିଁକି ବୋହିବି, నేనెందుకు మొయ్యాలి? ମୁଁ କାହିଁକି ତ ଏ ଚଷମାଟା ବୋହିବି। ముక్కు అంటుంది ଆଉ ନାକ କହୁଛି నీ కళ్ళు కనపడకపోతే ତୋର ଆଖି ଠିକ ସେ ଦେଖାଯାଉନି, నేనెందుకు మొయ్యాలి? ମୁଁ କାହିଁକି ତୋର ସେ ଯନ୍ତ୍ରପାତି କି కంటద్దాలు పెట్టుకోకపోతే కనపడదంట మనిషి. ବୋହିବି କାହିଁକି। ଆଉ ଶୁଣନ୍ତୁ, କିଛି ସମୟ ଆସେ ଆଉ ଯୋଉ ସମୟରେ ଚଷମା ନ ଲାଗିଲେ ମଣିଷ ଦେଖିପାରେନି, అప్పుడు రోజు కొట్లాట పెట్టుకుంటుంది కళ్ళతో. ଆଉ ଡେଲି ଝଗଡା ଲାଗୁଛି ସେ ଆଖି ସାଙ୍ଗରେ ନାକର। కొట్లాట పెట్టుకుంటే ఒక రోజు రాత్రి చాలా బాధతో తీసి పక్కన పెట్టేశారు. ଆଉ ଗୋଟେ ଦିନ ରାତିରେ କଣ ହେଲା, ଆଉ ନାକର କଥା ଶୁଣି ଶୁଣି ଆଖି କଣ କଲା, ସେ ଚଷମା କାଢିକି ସାଇଡରେ ଥୋଇଦେଲା। మధ్యరాత్రి ଆଉ ମଧ୍ୟରାତ୍ରିରେ ବାହାରକୁ ଯିବାକୁ ପଡିଲା। ఈ కంటద్దాలు పెట్టుకోకుండా వెళ్ళలేడు. ଆଉ ଆଖିର ଚଷମାକୁ ନ ଲଗେଇକି ବାହାରକୁ ଏମିତି ଯାଇପାରିବନି। కంటద్దాలు పెడితే ముక్కు తిడుతుంది కాబట్టి ଆଉ ଏ ଚଷମା ଯଦି ଲଗାଏ ସେ କାନ କଣ ନାକ କଣ କହୁଛି, ଗାଳି ଦଉଛି। ఈ ముక్కుకి ఈ తగిలించుకోకుండా అట్లా పోయినాడు. ଆଉ ଏ ବ୍ୟକ୍ତି କଣ କଲା, ଆଉ ନାକ ଉପରେ ସେ ଚଷମା ନ ଲଗେଇକି ସେମିତି ଗୋରୁଡ଼ି ଗୋରୁଡ଼ି ରାତି ଅବସ୍ଥାରେ ଯାଇକି ବାହାରକୁ ଗଲା। ఇలా వెళ్తూ వెళ్తూ ଏମିତି ଯାଉ ଯାଉ అది సడన్ గా ఒక గోడకి ముక్కు గుద్దుకున్నాడు. ଆଉ ସଡନ ଯାଇକି ଗୋଟେ କାନ୍ଥକୁ ଯାଇକି ଏ ନାକଟା କଣ ହେଲା, ବାଜିଗଲା। ముక్కు పగిలింది. ଆଉ ନାକଟା ଫାଟିଗଲା। అప్పుడు ముక్కు పగిలితే ଆଉ ଯେତେବେଳେ ନାକ ଫାଟିଗଲା కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. ଆଉ ଆଖି ଭିତରୁ ପାଣି ଆସିଲା। ముక్కు అంటుంది ଆଉ ସେ ନାକ କହୁଛି, నాకు దెబ్బ తగిలితే నువ్వెందుకు ఏడుస్తున్నా? ଆରେ ତୁ ଏମିତି କାହିଁ କରୁଛୁ, ମତେ ମାଡ଼ ବାଜିଲା ତୁ କାହିଁ କାନ୍ଦୁଛୁ ଆଖି ବୋଲି ପଚାରୁଛି। ఇదే సంఘములో ఉండాల్సింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ରହିବାର విషୟ, సంఘములో ఒకరికి బాధ వచ్చిందంటే ఇంకొకరు పంచుకోవాలి. ଯଦି ମଣ୍ଡଳରେ ଜଣକୁ ଦୁଃଖ ଆସିଛି ଆଉ ଜଣେ ଛିଡା ହବାର ଅଛି। నీలాగా నేను ఉందినా? ତୁମ ଭଳି ମୁଁ ରହିବି କି? నీ ముక్కు మీద నా కంటద్దాలు కనపడమని చెప్పి పెట్టుకుంటే నాతో కొట్లాడినావు. ଆଉ ତୁ କଣ కలు, ଆଉ ମୋ ନାକ ଉପରେ ଚଷମା ଲଗାନା କହି ମୋ ସାଙ୍ଗେ ଝଗଡା ହେଲୁ। కానీ నేను అలా ఉండలేను. ମୁଁ ସେଭଳି ତୋ ଭଳି ରହିପାରିବିନି। ఈ శరీరం అంతా నాకు సంబంధించింది. ଆଖି କହୁଛି ଶରୀର ସାରା ମୋର ସମ୍ବନ୍ଧୀୟ ବିଷୟ। ఈ శరీరంలో ఎక్కడ దెబ్బ తగిలినా నేను ఏడుస్తాను. ଆଉ ଏ ଶରୀରରେ କୋଉଠି ବି କିଛି ଯଦି କଷ୍ଟ ଆସେ, ମାଡ଼ ବାଜେ, ମୁଁ କାନ୍ଦେ। హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా। సంఘంలో ఏదైనా సమస్య వచ్చిందంటే అందరూ కలిసి ఏడవాలి. ଆଉ ଯଦି హల్లెలూయా. ମଣ୍ଡଳରେ କିଛି ସମସ୍ୟା ଆସେ, సంఘము కొరకు నేను జీవించాలి. ସମସ୍ତେ ମିଶି କାନ୍ଦିବାର ଅଛି। సంఘముతో నీవు ఉండాలి. ମଣ୍ଡଳୀ ପାଇଁ ବଞ୍ଚିବାର ଅଛି, ମଣ୍ଡଳୀ ସଙ୍ଗେ ତୁମେ ରହିବାର ଅଛି। సంఘం కోసం నువ్వేమైనా అయిపో, ଆଉ ମଣ୍ଡଳୀ ପାଇଁ ତୁମେ ଯାହା ବି ହେଇଯାଅ పర్వాలేదు. ଚଳିବ, సంఘముతో మాత్రం నీవు కొట్లాడ పెట్టుకోవద్దు. କିନ୍ତୁ మଣ୍ଡଳୀ ସାଙ୍ଗେ କେବେ ବି ସାଦ ବିବାଦ ରଖନି। సంఘములో విభేదాలు కలిగించొద్దు. ଆଉ ମଣ୍ଡଳୀ ଭିତରେ ଅଲଗା ଅଲଗା ଅବସ୍ଥା సంఘములో ରଖନି। అసమాధానాన్ని సృష్టించొద్దు. ଆଉ ମଣ୍ଡଳୀ ଭିତରେ କିଛି ଲୋକଙ୍କ ଭିତରେ ଅସମାଧାନକୁ ଆଣ ନାହିଁ। మనం అందరం కూడా క్రీస్తు బిడ్డలం. ଆମେ ସବୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କର ପିଲାମାନେ, దేవుని ప్రజలం, ଆମେ ଈଶ୍ୱରଙ୍କର ଲୋକ, దేవుని బిడ్డలం. ଆମେ ଈଶ୍ୱରଙ୍କ ସନ୍ତାନ। మనలో ఒక్కడు ଆମମାନଙ୍କ ଭିତରେ ଜଣେ 1000 మందిని తరమగలడు.
ଆଉ 1000 ଜଣକୁ ଦୌଡେଇ ఇద్దరు ପାରିବେ కలిస్తే ଆଉ 2 ଜଣ ଯଦି ମିଶ 10,000 మందిని తరమగలరు. 10,000 ବ୍ୟକ୍ତି ମାନଙ୍କୁ హల్లెలూయా. హల్లెలూయా అంతటా అథారిటీ ఇచ్చాడు దేవుడు మనకి. ସେତେ ଅଧିକାର ପ୍ରଭୁ అంతటి శక్తి ఇచ్చాడు దేవుడు మనకి. ସେତେ ଶକ୍ତି ଆମକୁ ପ୍ରଭୁ ఆ ଦେଇଛନ୍ତି సంఘానికి నువ్వు లోబడ్డా నీకు ఎందుకు భయపడతావు, బాధపడుతున్నావు? ଆଉ ସେ ମଣ୍ଡଳୀ ପ୍ରତି ତୁମେ ନମ୍ରତା ହବା ପାଇଁ କାହିଁକି ତୁମେ ଡରୁଛ ఆ సంఘం ఎదుట నీ తప్పును ఒప్పుకోవడానికి నువ్వు ఎందుకు బాధపడతావు? ଆଉ ସେ ମଣ୍ଡଳୀ ସାମ୍ନାରେ ତୁମ ଭୁଲକୁ ତୁମେ ସ୍ୱୀକାର କରିବା ପାଇଁ କାହିଁକି ତୁମେ ଦୁଃଖିତ ହଉଛ ఆ సంఘం ఎదుట నువ్వు తల వంచడానికి నువ్వు ఎందుకు సిగ్గుపడతావు? ଆଉ ସେଇଭଳି ମଣ୍ଡଳୀ ଆଗରେ ତୁମେ ମୁଣ୍ଡକୁ ନତ କରିବା ପାଇଁ କାହିଁକି ତୁମେ ଲଜ୍ଜା ବୋଧ କରୁଛ నీవు తప్పు చేసావు కనుక తప్పు ఒప్పుకో. ତୁମେ ଯଦି ଭୁଲ କରିଛ ସେଥିପାଇଁ ତୁମେ ଭୁଲକୁ ସ୍ୱୀକାର କର నీ తల కింద పడిపోదు కదా. ଆଉ ତୁମ ମୁଣ୍ଡକୁ ତଳେ ପଡିଯିବନି చూడండి ప్రియులారా, బైబిల్ గ్రంథంలో ବାଇବଲ గ్రంథରେ మనకి యోనా గ్రంథంలో మనకు కనపడుతుంది. ସେ ଜୁଲୁସ ଗ୍రంథରେ ଆମେ ଦେଖିପାରିବା యోనా ଓଡିଆର ଜୁଲୁସ ఓకే, యోనా గ్రంథంలో మనకు కనపడుతుంది. ଆଉ ସେ ଜୁଲୁସ గ్రంథରେ ଆମେ ଦେଖିପାରିବା నీనెవె పట్టణ ప్రజలందరూ కూడా పాపం చేసినట్లుగా ନିନିବେ ସେ ଲୋକମାନେ ସମସ୍ତେ ପାପ କରିଅଛନ୍ତି మనకు కనపడుతుంది. ଆମେ ଦେଖିପାରୁଛେ ఆ సమయంలో యోనా ద్వారా దేవుడు వారికి సువార్త ଆଉ ప్రకటిస్తాడు. ସେ ସମୟରେ ସେ ଜୁଲୁସଙ୍କ ଦ୍ୱାରା ପ୍ରଭୁ ସୁସମାଚାର ସେ ସ୍ଥାନରେ ପ୍ରଚାର దేవుని వైపు తిరిగినట్లయితే దేవుడి వైపు తిరుగుతాడని చెప్పడం జరిగింది. ଏଇ ଗୋଟେ ବାକ୍ୟ ପ୍ରଚାରିତ ହେଲା ସେଠି ଜୁଲୁସଙ୍କ ଦ୍ୱାରା କଣ ଯଦି ତୁମେ ଈଶ୍ୱରଙ୍କ ପ୍ରତି ଫେରିବ ଆଉ ଈଶ୍ୱର ତୁମ ପ୍ରତି ଫେରିବେ మీ పాపం విషయమై పశ్చాత్తాపడినట్లయితే మీరు నాశనం అవుతారని చెప్పి ప్రకటించడం ଆଉ జరిగింది. ତୁମ ପାପ ଲାଗି ଯଦି ତୁମେ ଭୁଲ ମାଗି ପ୍ରଭୁ ପ୍ରତି ନ ଫେରିବ ଆଉ ତୁମେ ବିନାଶ ହେଇଯିବ ବୋଲି ପ୍ରଚାରିତ ହେଲା ఈ విషయము అలా ప్రాక్కుంటూ రాజు వరకు వెళ్ళింది. ଆଉ ଏଇ କଥାଟା ସମସ୍ତେ କଥାବାର୍ତ୍ତା ହଉ 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 ସେ ରାଜାଙ୍କ ପାଖକୁ ଏ କଥାଟା ଗଲା రాజు ఏం చేశాడు? ଆଉ ରାଜା କଣ କଲେ తన సింహాసనం దిగాడు. ତାଙ୍କ ସିଂହାସନରୁ ସେ ଓହ୍ଲେଇଲେ తన శిరస్సు మీద ఉన్నటువంటి ఆ కిరీటం కింద పడేశాడు. ଆଉ ତାଙ୍କ ମୁଣ୍ଡ ଉପରେ ଥିବା ସେ କଣ କଲେ ସେ କିରୀଟକୁ ତଳେ ଥୋଇଦେଲେ రాజవస్త్రాలను తీసేశాడు. ଆଉ ସେ ରାଜବସ୍ତ୍ରକୁ ବାହାର କରିଦେଲେ గోనె పట్ట చుట్టేసుకున్నాడు. ଆଉ ସେ ଅଖାକୁ କଣ କଲେ ତାଙ୍କ ଶରୀରରେ ପରିଧାନ କଲେ బూడిది పోసుకొని దేవునికి మొరపెడుతున్నాడు. ଆଉ ସେ ପାଉଁଶକୁ ମୁଣ୍ଡ ଉପରେ ପକେଇକି ପ୍ରଭୁଙ୍କୁ ଡାକ ପକଉଛନ୍ତି హల్లెలూయా, ହାଲେଲୁୟା హల్లెలూయా. ହାଲେଲୁୟା తగ్గింపు అనేది చాలా ముఖ్యం. ଆଜ୍ଞା ଆମ ନମ୍ରତା ପ୍ରଭୁ ଉପରେ ନିଜକୁ ନମ୍ର କରିବା ନିହାତି ଆବଶ୍ୟକତା సంఘం ఎదుట నమ్రత అవసరం, ଆଉ ମଣ୍ଡଳୀ ସାମ୍ନାରେ ନମ୍ରତା ଅତ୍ୟଧିକ ଆବଶ୍ୟକତା చాలా ప్రాముఖ్యం. ఇది ଆଉ ବହୁତ ଆବଶ୍ୟକତା ରହିଛି తగ్గించుకోవడం చాలా ప్రాముఖ్యం. ଆଉ ନମ୍ର ହବା ବହୁତ ହି ଦରକାର నా ప్రియమైనటువంటి సంఘమా, ମୋ ପ୍ରିୟ ମଣ୍ଡଳୀ దేవుని ప్రజలారా, ଈଶ୍ୱରଙ୍କ ଲୋକମାନେ దేవుడు మాట్లాడుతున్నాడు. ପ୍ରଭୁ କଥା ହଉଛନ୍ତି మీకు అవసరమని నేను అనుకుంటున్నాను. ଆଉ ତୁମର ଆବଶ୍ୟକତା ଏ ବିଷୟ ଗୁଡାକ ବୋଲି ମୁଁ ଭାବୁଛି దేవుడు మాట్లాడమని చెప్తున్నాడు. ଆଉ ପ୍ରଭୁ କଥା ହୁଅନ୍ତୁ ବୋଲି ମତେ అందుకే କହୁଛନ୍ତି నేను మాట్లాడుతున్నాను. ସେଥିପାଇଁ ଏ ବିଷୟ ଗୁଡାକ ମୁଁ କଥା ହଉଛି ఇంకా చాలా మంది రావాల్సి ఉందని మాట్లాడుతున్నాడు. ଆହୁରି ଅନେକ ଲୋକ ଆସିବାର ଅଛି ବୋଲି କଥା କହୁଛନ୍ତି చాలా మంది రాలేదు. ଆଉ ଅନେକ ଆସିନାହାନ୍ତି కారణం କାରଣ సంఘంలో విభేదాలు ఉన్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు ଆଉ మాట్లాడుతున్నాడు. ମଣ୍ଡଳୀ ଭିତରେ ବିଭେଦ ଅଛି ବୋଲି ପବିତ୍ର ଆତ୍ମା କଥା କହୁଛନ୍ତି సంఘంలో మనస్పర్ధలు ఉన్నట్లుగా ଆଉ మాట్లాడుతున్నాడు. ମଣ୍ଡଳୀ ଭିତରେ ମନ ମିଶୁନି ବୋଲି ପ୍ରଭୁ କହୁଛନ୍ତି సమాధానం లేనట్లుగా ଆଉ మాట్లాడుతున్నాడు. ଗୋଟେ ଶାନ୍ତି ସମାଧାନ ପ୍ରତ୍ୟେକ ବ୍ୟକ୍ତି ଭିତରେ ନାହିଁ ବୋଲି కొంతమంది ఆ విధంగానే దేవుని సన్నిధిని వదిలి వెళ్ళినట్టుగా దేవుడు ଆଉ మాట్లాడుతున్నాడు. ଅନେକ ଲୋକମାନେ ଏ ମଣ୍ଡଳୀକୁ ସେଇଭଳି ଭାବରେ ମନରେ ଛାଡିକି ଯାଇଅଛନ୍ତି ବୋଲି ପ୍ରଭୁ କଥା సంఘమును వదిలి କହୁଛନ୍ତି వెళ్ళినట్లుగా గమనిస్తున్నాను నేను. ଆଉ ମଣ୍ଡଳୀକୁ ଛାଡିକି କେତେ ଲୋକ ଯାଇଛନ୍ତି ମୁଁ ଦେଖୁଛି పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ପବିତ୍ର ଆତ୍ମା କଥା ହଉଛନ୍ତି మీలో కొంత అభ్యంతరకరంగా కనపడుతున్నారు. ଆଉ ଅନେକ ଆପଣମାନଙ୍କ ଭିତରେ ଏମିତି ବ୍ୟକ୍ତି ମାନେ ଅଛନ୍ତି ଯୋଉମାନେ କି ଏଭଳି అభ్యంతరకరంగా జీవిస్తూ ଆଉ ఉన్నారు. ପ୍ରଭୁ ପାଇଁ ମଣ୍ଡଳୀ ପାଇଁ ସେଇଭଳି ଜୀବନକୁ ରଖିଛନ୍ତି నీ తోటి సహోదరునికి ఇబ్బందికరంగా జీవిస్తూ ఉన్నారు. ତୁମେ ତୁମର ସେଇ ସହିତରେ ଥିବା ଭାଇ ପାଇଁ ତୁମେ ଗୋଟେ କଷ୍ଟକର ଜୀବନ ଯାପନ କରୁଛ నీ తోటి సహోదరుని చాలా ఇబ్బంది పెడుతున్నావు. ଆଉ ତୁମେ ତୁମର ସେ ଭାଇକୁ ବହୁତ ଅସୁବିଧାରେ ପକଉଛ ఆయన కూడా వద్దుమా రావద్దా అనేటువంటి ఆలోచనలో పడి ఉన్నాడు. ଆଉ ସେ ବି ଏଇଭଳି ଅବସ୍ଥାରେ ଅଛି ମୁଁ ଯିବି କି ନାହିଁ କହିକି ଅବସ୍ଥାରେ ଅଛି మీలో కొంతమంది అలాంటి ఆలోచనలో ఉన్నారు. ଆଉ ଆପଣମାନଙ୍କ ଭିତରେ ଏମିତି ଅନେକ ଲୋକ ଅଛନ୍ତି అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రోజు. ସେଥିପାଇଁ ପ୍ରଭୁ ଆଜି କଥା କହୁଛନ୍ତି సంఘములో కలిగిరి సృష్టించవద్దు. ଆଉ ମଣ୍ଡଳୀ ଭିତରେ ଏଇଭଳି ଅବସ୍ଥାକୁ ଆଣନ୍ତୁନି సంఘానికి నువ్వు లోబడాలి. ଆଉ ମଣ୍ଡଳୀ ପ୍ରତି ତମେ ନମ୍ର ହୁଅ సంఘ క్రమానికి లోబడాలి. ଆଉ ମଣ୍ଡଳୀର ଯୋଉ କର୍ତ୍ତବ୍ୟ సంఘ పద్ధతులకు లోబడాలి. ଆଉ ମଣ୍ଡଳୀର ନିୟମକୁ ନମ୍ର ହୁଅ సంఘ నాయకులకు లోబడాలి. ଆଉ ମଣ୍ଡଳୀର ନେତାମାନଙ୍କ ପ୍ରତି ନମ୍ର ହୁଅ సంఘ కాపరికి లోబడాలి. ଆଉ ମଣ୍ଡଳୀର ପାଳକଙ୍କ ପ୍ରତି ନମ୍ର ହୁଅ దేవుడు, ଈଶ୍ୱର సంఘ కాపరి, ମଣ୍ଡଳୀର ପାଳକ సంఘ పెద్దలు, ଆଉ
ఆ మండలిలో దేవుని ముఖ్యమంత్రి క్రింద ఉండి పని చేస్తారు. ଈଶ୍ୱରଙ୍କ ତଳେ ଥାଇ କାର୍ଯ୍ୟ దేవుని క్రింద କରୁଛନ୍ତି। ఉండి పని చేస్తారు. ଈଶ୍ୱରଙ୍କ ତଳେ ଥାଇ କାର୍ଯ୍ୟ వీళ్ళ କରୁଛନ୍ତି। సంఘానికి శిరస్సు ఎవరు? ଆଉ ଏ ମଣ୍ଡଳୀର ମସ୍ତକ କିଏ? సంఘానికి శిరస్సు ମଣ୍ଡଳୀର ମସ୍ତକ క్రీస్తు. ଖ୍ରୀଷ୍ଟ। క్రీస్తు క్రింద ఈ అవయవాలు పనిచేస్తున్నాయి. ଆଉ ଖ୍ରୀଷ୍ଟଙ୍କର ତଳେ ଏସବୁ ଅଙ୍ଗ ପ୍ରତ୍ୟଙ୍ଗ କାର୍ଯ୍ୟ କରୁଅଛି। శిరస్సు నుండి వచ్చే ప్రతి ఆదేశానికి విధేయత చూపుతున్నాయి అవయవాలన్నీ. ଆଉ ସେ ମସ୍ତକ ରାସ୍ତା ପ୍ରତ୍ୟେକ ଆଜ୍ଞାକୁ ଏସବୁ ଅଙ୍ଗ ପ୍ରତ୍ୟଙ୍ଗ ଗୁଡାକ ବାଧ୍ୟ ହେଉଛନ୍ତି, లోబడుతూ ఉన్నాయి. ବାଧ୍ୟ ହେଉଛନ୍ତି। ఒకదానికొకటి సేవ చేసుకుంటూ ଆଉ ఉన్నాయి. ଜଣଙ୍କ ପ୍ରତି ଜଣେ ସେବା କରୁଅଛନ୍ତି। ఒకదానికొకటి పరామర్శించుకుంటూ ఉన్నాయి. ଆଉ ଗୋଟେ ଅଙ୍ଗ ଅଲଗା ଅଙ୍ଗକୁ କଣ କହୁଛି, କିଛି ଆଶୀର୍ବାଦ ଦଉଛି କିମ୍ବା କିଛି ବୁଝଉଛି। ఒకదాని కొరకు ఒకటి అన్నట్లుగా బ్రతుకుతున్నాయి. ଆଉ ଜଣଙ୍କ ପାଇଁ ଜଣ ଭଳି ବଞ୍ଚଉଛନ୍ତି। నీ కోసం నేను, నా కోసం నీవు అన్నట్లుగా బ్రతుకుతున్నాయి. ଆଉ ତୁମ ପାଇଁ ମୁଁ ଅଛି, ମୋ ପାଇଁ ତୁମ ଅଛ ଭଳି ବିଷୟ ଧରିକି ଚଳୁଅଛନ୍ତି। అలాగే సంఘంలో ఉన్నవారు ఉండాలి. ଆଉ ସେଇଭଳି ମଣ୍ଡଳୀ ରହିବାର ଅଛି। హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా। అలాగే ఏ సంఘం అయితే ఉంటుందో ସେଇଭଳି ଯେଉଁ ମଣ୍ଡଳୀ ରହିବ, ఆ సంఘముతో అనేకులు కలిసి ఉండడానికి ఇష్టపడతారు. ଆଉ ସେଇଭଳି ମଣ୍ଡଳୀ ସାଙ୍ଗେ ଅନେକ ଲୋକ ମିଶିକି ରହିବା ପାଇଁ ଇଚ୍ଛା ପ୍ରକାଶ କରିବେ। ఆ సంఘముతో అనేకులు కలిసి వస్తారు. ଆଉ ସେଇ ମଣ୍ଡଳୀ ପାଇଁ ଅନେକ ଲୋକ ମିଶିକି ଆସିବେ। ఆ సంఘం అన్యులకు ఆశీర్వాదకరంగా ଆଉ ఉంటుంది. ସେ ମଣ୍ଡଳୀ ବିଜେତା ଲୋକଙ୍କ ପାଇଁ ଆଶୀର୍ବାଦ କାରଣ ହବ। నశించిపోతున్నటువంటి ప్రజలకు ఆదర్శంగా ఉంటుంది. ଯୋଉମାନେ ବିନାଶ ପ୍ରାପ୍ତ ହଉଛନ୍ତି, ବିଜେତା ମାନେ ତାଙ୍କ ପାଇଁ ଗୋଟେ ଆଦର୍ଶର ପଥ ହବ। హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా। నా ప్రియమైనటువంటి సంఘమా, ମୋ ପ୍ରିୟ ମଣ୍ଡଳୀ, దేవుని ప్రజలారా, ଈଶ୍ୱରଙ୍କ ଲୋକମାନେ, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ପ୍ରଭୁ କଥା ହଉଛନ୍ତି। ఇప్పుడే నీవు ఆలోచన చేయి. ବର୍ତ୍ତମାନ ଟିକେ ଚିନ୍ତା କର ତୁମେ, నీ ప్రవర్తన ఏ విధంగా ఉంది? ଆଉ ତୁମର ଚାଲିଚଳନ କିମ୍ବା କର୍ତ୍ତବ୍ୟ ଗୁଡାକ କିଭଳି ଅଛି, నీ ఆలోచన ఏ విధంగా ଆଉ ତୁମ ఉంటుంది? ଚିନ୍ତାଧାରା କିଭଳି ରହିଅଛି, నీవు సంఘం కొరకు ఏ విధంగా పనిచేస్తున్నావు? ତୁମେ ମଣ୍ଡଳୀ ପାଇଁ କୋଉ ଭଳି କାମ କରୁଛ, సంఘముతో ఏ విధంగా ఉంటున్నావు? ତୁମେ ମଣ୍ଡଳୀ ସାଙ୍ଗେ କିଭଳି ଅଛ, సంఘ కాపరితో ఏ విధంగా ఉంటున్నావు? ଆଉ ତୁମେ ମଣ୍ଡଳୀ ସାଙ୍ଗେ କିଭଳି సంఘ ଅଛ, నాయకులతో ఏ విధంగా ଆଉ ఉంటున్నావు? ମଣ୍ଡଳୀର ముఖ్ୟ ଲୋକଙ୍କ ସାଙ୍ଗେ ତୁ କିଭଳି సంఘ ଅଛ, సభ్యులతో నీవు ఏ విధంగా మెసులుకుంటున్నావు? ଆଉ ମଣ୍ଡଳୀର ସେ ଲୋକମାନଙ୍କ ସାଙ୍ଗେ ତୁ କିଭଳି ଚଳୁଛ, ఆలోచించి ଚିନ୍ତା କର, ఆలోచించి ଚିନ୍ତା କର। దేవుడు చెప్పిన అధికారాన్ని ଈଶ୍ୱରଙ୍କର ସେ ଅଧିକାରକୁ పాడు చేయొద్దు. ଖରାପ କର ନାହିଁ, అధికారాన్ని సద్వినియోగం చేసుకో. ଆଉ ସେ ଅଧିକାରକୁ ସଠିକ ଭାବରେ ବ୍ୟବହାର କର। నీవేం మాట్లాడతావో ତୁମେ କଣ କଥା ହଉଛ, అది జరుగుతుంది. ତାହା ହବ। నీవు బంధిస్తే ତୁମେ ବନ୍ଧନ କଲେ బంధించబడుతుంది. ତାହା ବନ୍ଧାଯିବ, నీ విప్పుదే ତୁମେ ଖୋଲିଲେ విప్పబడుతుంది. ତାହା ଖୋଲାଯିବ। అటువంటి అధికారం ఇచ్చాడు. ସେଇଭଳି ଅଧିକାର నీవు ଦେଇଛନ୍ତି। శపిస్తే, ତୁମେ ଯଦି ଅଭିଶାପ୍ତ କରିବ ଜଣକୁ, నీవు శపిస్తే ତୁମେ ଅଭିଶାପ ଦେଲେ శపించబడతారు. ଆଉ ସେ ବ୍ୟକ୍ତି ମାନେ ଶାପଗ୍ରସ୍ତ ହେବେ। నీవు దీవిస్తే ତୁମେ ଆଶୀର୍ବାଦ କଲେ దీవించబడతావు. ସେମାନେ ఆశీర్వాଦ ପ୍ରାପ୍ତ ఎందుకంటే ହେବେ। କାହିଁକି క్రీస్తు శరీరంలో ଖ୍ରୀଷ୍ଟ ఒక ଶରୀରରେ అవయవంగా ଆଉ ଗୋଟେ ଅଙ୍ଗ ଭାବେ నాలుక ఉంచబడి ఉన్నది. ଆଉ ଜୀବଟା ରଖା ఈ ଯାଇଅଛି। క్రీస్తు శరీరమునకు ଏ ଖ୍ରୀଷ୍ଟ ଶରୀରକୁ చాలా శక్తి ఉన్నది, ଆଉ ଅନେକ ଶକ୍ତି ଅଛି, చాలా అధికారం ఉన్నది. ଆଉ ଅନେକ ଅଧିକାର ଅଛି। అందుకే వారందరూ ప్రార్థిస్తున్నప్పుడు ସେଥିପାଇଁ ସେମାନେ ସମସ୍ତେ ମିଶିକି ପ୍ରାର୍ଥନା କଲା ବେଳେ పరలోకం నుండి దూత వచ్చి పేతురు పక్క నిలబడ్డాడు. ଆଉ ସ୍ୱର୍ଗରୁ ସେ ଦୂତମାନେ ଆସି ପିତରଙ୍କ ସହିତ ଛିଡା ହେଲେ। హల్లెలూయా, ହାଲେଲୁୟା, హల్లెలూయా. ହାଲେଲୁୟା। పేతురు విడిపించుకొచ్చాడు. ଆଉ ପିତରଙ୍କୁ ମୁକ୍ତ କରି ବାହାରକୁ ଆଣିଦେଲେ। సరసా తలుపు వాటంతట అవే తొలగిపోయి ଆଉ ସେ କାରାଗାରର ସେ ସବୁ ଦ୍ୱାର ଗୁଡାକ ଅଟୋମେଟିକ ଖୋଲିଦେଲା। ఎక్కడైతే ప్రార్థన చేస్తున్నారో ଆଉ ଯୋଉ ସ୍ଥାନରେ ପ୍ରାର୍ଥନା କରୁଛନ୍ତି, ఆ యొక్క వీధికి తీసుకొచ్చాడు ఈ దూత. ଆଉ ସେ ଦୂତ କଣ କଲେ, ଆଉ ସେଇ ସାଇ ମଧ୍ୟକୁ ପିତରକୁ ନେଇଗଲେ। అక్కడ వారు అప్పటికప్పుడు ఆ దూత వెళ్ళిపోయాడు. ଆଉ ସେ ସ୍ଥାନକୁ ଆଣିକି ସେ ଦୂତ ସେଇଠୁ ପଳେଇଲେ। ఈయనకి మెలకు వచ్చింది. ଆଉ ଇଏ ଟିକେ అంటే యాక్చువల్ గా మెలకుతోనే ఉన్నాడు కానీ ଇଏ ସମ୍ପୂର୍ଣ୍ଣ ଭାବରେ କଣ ଶୋଇନାହାନ୍ତି, ఏదో దర్శనం చూస్తున్నాను అనుకుంటాడు, ఏదో దర్శనం చూస్తున్నాను అనుకుంటాడు. ସେଇଭଳି ଭାବୁଛନ୍ତି ମୁଁ ଅନେକ ଦର୍ଶନ ଦେଖିଛି, ଏଇ ଗୋଟେ ଦର୍ଶନ ଦେଖୁଛି କହିକି। చాలా ఆశ్చర్యపోయాడు. ଆଉ ସେ ବହୁତ ଆଶ୍ଚର୍ଯ୍ୟ ହେଇଗଲେ। మా సహోదరుడు ఇల్లు ఉన్నటువంటి వీధిలోకి వచ్చానే, ଆରେ ମୋର ମଣ୍ଡଳର ଲୋକମାନେ ଥିବା ସେ ସାହି ଭିତରକୁ ମୁଁ ଆସିଛି అనుకొని వెళ్ళి ఆ తలుపు తట్టాడు. ଯାଇକି ସେ କବାଟକୁ ଭିତରେ ମାରୁଛନ୍ତି। హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా। ఎంత అద్భుతం జరిగిందండి. ଆଉ କେଡ଼େ ଆଶ୍ଚର୍ଯ୍ୟକର୍ମ ହେଲା ଆଜ୍ଞା। కలిసి ప్రార్థిస్తే, ଆଉ ମିଶିକି ପ୍ରାର୍ଥନା కలిసి କଲେ, ప్రార్థిస్తే ମିଶିକି ପ୍ରାର୍ଥନା నీవు କଲେ అద్భుతాలు చూస్తావు. ତୁମେ ଆଶ୍ଚର୍ଯ୍ୟକର୍ମ నీ ଗୁଡାକ కుటుంబంలో ଦେଖିବ, అద్భుతాలు చూస్తావు. ତମ ପରିବାର నీ ଆଶ୍ଚର୍ଯ୍ୟକର୍ମ సంఘంలో ଦେଖିବ, అద్భుతాలు చూస్తావు. କେଡ଼େ ଆଶ୍ଚର୍ଯ୍ୟକର୍ମ ଦେଖିବ, సమాజంలో అద్భుతాలు చేస్తావు. ସମାଜରେ ତୁମେ ଆଶ୍ଚର୍ଯ୍ୟକର୍ମ କରିବ। హల్లెలూయా. ହାଲେଲୁୟା। యేసుక్రీస్తు
ప్రభువారు చెప్పారు. प्रभु जीशु ख्रीष्ट କହିଲେ లూకా సువార్త 9వ అధ్యాయం ଲୁକା ସୁସମାଚାର మొదటి 2 వచనాలు చదవండి దయచేసి. ତାର ପ୍ରଥମ ପଦ ଦ୍ୱିତୀୟ ପଦ మొదటి 2 వచనాలు ତାର ପ୍ରଥମ ଦ୍ୱିତୀୟ ପଦ ଦେଖିବା. లూకా సువార్త ଲୁକା ସୁସମାଚାର 9వ అధ్యాయము 9 ଅଧ୍ୟାୟ 1-2 వచనాలు చదువుతున్నాను. 1-2 ପଦ ମୁଁ ପଢୁଛି. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి ସେମାନେ ତାଙ୍କର 12 ଜଣ ଶିଷ୍ୟମାନଙ୍କୁ ଡାକି సమస్త దయ్యముల మీద శక్తిని అధికారమును ଆଉ ସମସ୍ତ ପ୍ରକାର ଭୂତ ପ୍ରେତ ଉପରେ ଶକ୍ତି ଆଉ ଅଧିକାର రోగములు స్వస్థపరచు వరమును ଆଉ ରୋଗ ଗୁଡାକ ସୁସ୍ଥ ଦେବାର ବର వారికి అనుగ్రహించి ସେମାନଙ୍କୁ ପ୍ରଦାନ କରି దేవుని రాజ్యమును ప్రకటించుటకు ଈଶ୍ୱରଙ୍କ ରାଜ୍ୟ ଘୋଷଣା କରିବା రోగులను స్వస్థపరచుటకు ରୋଗୀମାନଙ୍କୁ ସୁସ୍ଥତା କରିବା వారిని పంపించెను. ତାଙ୍କୁ ପଠେଇଲେ. హల్లెలూయా. ହାଲେଲୁୟା. నీ వెళ్ళు, ତୁମେ ଯାଅ దయ్యములను విడిపించు, ଭୂତ ଗୁଡାକୁ ବ୍ୟକ୍ତିମାନଙ୍କୁ ମୁକ୍ତ କର, రోగులను స్వస్థపరచు, ରୋଗୀମାନଙ୍କୁ ସୁସ୍ଥ କର. నీకు అధికారం ఇస్తున్నా, ଆଉ ତୁମକୁ ମୁଁ ଅଧିକାର దయ్యములపై అధికారం ఇస్తున్నా, ଭୂତମାନଙ୍କ ଉପରେ రోగులపై అధికారం ఇస్తున్నా. ରୋଗୀମାନଙ୍କ ଉପରେ. హల్లెలూయా. ହାଲେଲୁୟା. హల్లెలూయా. ହାଲେଲୁୟା. ఇటువంటి అథారిటీ కలిగినటువంటి సంఘానికి సంఘాన్ని క్షమించకు చూస్తావు. ଏଇଭଳି ଅଧିକାର ପ୍ରାପ୍ତ ମଣ୍ଡଳୀକୁ ତୁମେ ଛୋଟ ଆଖିରେ ଦେଖୁଛ, చిన్న చూపు చూస్తావా? ଗୋଟେ ଛୋଟିଆ ଆଖିରେ ଦେଖୁଛ. ଏ କଣ? సంఘాన్ని కలంకం లేపుతావా? ଆଉ ମଣ୍ଡଳୀ ଭିତରେ ତୁମେ ଅଶାନ୍ତି କାଢୁଛ, సంఘంలో విభేదాలు కలిగిస్తావా? ଆଉ ମଣ୍ଡଳୀରେ ଅଲଗା ଅଲଗା କରି ବିଭେଦ ରଖୁଛ. కొంతమంది దేవుని వాక్యానికి లోబడి ଆଉ କିଛି ଲୋକମାନେ ପ୍ରଭୁଙ୍କ ବାକ୍ୟକୁ ପ୍ରତି ନମ୍ର ହୋଇ ప్రతి విషయంలో తగ్గించుకుంటూ ఉంటారు. ଆଉ ପ୍ରତ୍ୟେକ ବିଷୟରେ ନିଜକୁ ନମ୍ର କରି ଆଗକୁ ଯାଆନ୍ତି. ప్రతి విషయంలో మౌనంగా ఉంటూ ଆଉ ఉంటారు. ସବୁ ବିଷୟରେ ସେ ମౌନ ହେଇ ଯାଆନ୍ତି. సహోదరుడు నన్ను పొడిచినా కూడా ଆଉ ଏ ଭାଇ ଆସିକି ମତେ ଏମିତି ପୋଡିଲେ ମଧ୍ୟ పొడిపించుకుంటుంటారు. ଆଉ ହଉ ଠିକ ଅଛି ପୋଡିବ କି ସେ ଶାନ୍ତ తిట్టినా ଆଉ తిట్టించుకుంటుంటారు. ଯଦି ଗାଳି ବି ଦେଲେ ଶୁଣୁଥାନ୍ତି. నిందించిన నిందించు నిందలు వేయించుకుంటారు. ଯଦି କେତେଟା ନିନ୍ଦା କରିଦେଲେ ତଥାପି ସେ ସହିକି బాధ ରହନ୍ତି. పెట్టినా అనుభవిస్తుంటారు. ଯଦି ସେମାନେ କିଛି ଦୁଃଖ ଦିଅନ୍ତି ତଥାପି ହଁ ଆଜ୍ଞା କହି ଚଳନ୍ତି. దీన్ని చూసి మిగతా వాళ్ళు కొంతమంది ଆଉ ଏ ବିଷୟ ଦେଖି ଅନ୍ୟ ଲୋକମାନେ సంఘంలో అనుకుంటా సంఘంలో కొంతమంది ମଣ୍ଡଳରେ ଆଉ ଅଲଗା ଲୋକମାନେ ఇంకా పొడుస్తుంటారు, ଆହୁରି ଆସିକି ଏ ବ୍ୟକ୍ତି କଣ କରନ୍ତି, ఇంకా పొడుస్తుంటారు, ଆହୁରି ଛୁରୀ ମାରନ୍ତି, ఇంకా అవమానపరుస్తుంటారు, ଆହୁରି ଅପମାନିତ କରନ୍ତି, ఇంకా కిందికి దిగదార్చేస్తుంటారు, ଆହୁରି ତଳକୁ ତଳକୁ ఇంకా దుఃఖేలను చూస్తుంటారు. ଆହୁରି ଆଙ୍କୁ କଣ କରନ୍ତି, ଚାପି ପକାନ୍ତି బాగా ତଳକୁ. పాటలు పాడగలరు. ଏଇ ଭଲରେ ଗାଇପାରେ, పాడగలవా? పాడతావా? నిజమా? ఓ హల్లెలూయా. ହାଲେଲୁୟା, బాగా పాటలు పాడగలడు. ଭଲରେ ଗୀତ ଗାଇପାରେ. బాగా పాడలేదు, నేను పాడతాను. ଆରେ ତମେ ଭଲରେ ଗାଇପାରୁନ, ମୁଁ ଗାଇବି. నీకు కూర్చో, ତମେ ବସିଯାଅ, నేనే పాడతాను. ମୁଁ ହିଁ ଗାଇବି. సహోదరుడు ଆଉ ଭାଇ କହିବ ଠିକ ଅଛି ଆଜ୍ଞା, ଠିକ ଅଛି. మనసులో బాధపడతా ఉంటాడు, ଆଉ ମନ ଭିତରେ ଦୁଃଖ ରଖେ, మనసులో బాధపడతా ఉంటాడు. ମନ ଭିତରେ ଦୁଃଖ ରଖେ. ఇది మంచిది కాదు. ଏଇଟା ଉତ୍ତମ ନୁହଁ. హల్లెలూయా. ହାଲେଲୁୟା, హల్లెలూయా. ହାଲେଲୁୟା. ఏం చేయాలి మరి? କଣ କରିବାର ଅଛି? ఏం చేయాలి? అలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేయాలి, ଆଉ ସେଇଭଳି ଲୋକମାନଙ୍କୁ ଉଠେଇବାର అలాంటి ଅଛି. వాళ్ళని ప్రోత్సహించాలి, ସେଇଭଳି ଗାଇବାକୁ ଇଚ୍ଛା ଥିବା ଲୋକଙ୍କୁ అలాంటి ଉଠେଇବାର వారిని ଅଛି. పురుగొల్పాలి. ତମେ ତାଙ୍କୁ ଉତ୍ସାହ ଭରିବାର ଅଛି. హల్లెలూయా. ହାଲେଲୁୟା. అవమానపరుస్తూ ఉంటారు కొన్నిసార్లు. ଆଉ କେତେ ବ୍ୟକ୍ତି ମାନେ ଅଲଗା ଲୋକମାନଙ୍କୁ ଅପମାନିତ କରିଥାନ୍ତି. సహోదరుడు పాట అంటారు, ఈ సహోదరుడు అంటాడు, జాన్ జాన్ నా పేరు జాన్ శామ్యూయల్, ఓకే జాన్ జాన్ గారు వచ్చి ఒక పాట పాడాను ଆଉ ଭାଇ ଜଣ ଆସି ଗୋଟେ ଗୀତ ଗାଇ ବୋଲି କହିବେ అని అంటారు. ఆయన ସେମିତି କହନ୍ତି. వచ్చాడు పైకి, ଏ ଉପରକୁ ଆସିଲେ మైక్ ఇచ్చాడు. ଆଉ ମାଇକ୍ ଗ୍ରହଣ କଲେ. అప్పుడు ఆ సహోదరుడు అంటాడు, ସେ ଭାଇ କହିବେ, ఈ మైక్ తీసుకుంటాడు. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చదము అని ఆయన పాట పాడతాడు. ସେ ଭାଇ କଣ କରିବେ, ବିଡି ଦେଇକି ସେ ନିଜେ ଗାଇବେ. ఎలా ఉంటుంది? ଆଉ ଏଇଭଳି ରହେ, ఎలా ఉంటుంది? ଏଇଭଳି ଲାଗିବ. ଏଭଳି କଲେ అవమాన పడతాడు కదా, ଆଉ ସେ ବ୍ୟକ୍ତି ଟିକେ ଅପମାନିତ ହେବେ ନା, అప్పుడు ఆ వ్యక్తికి రావాలనిపిస్తుందా? ଆଉ ସେ ଲୋକ ଆସିବାକୁ ଚାହିଁବ କି ଆଉ? హల్లెలూయా. ହାଲେଲୁୟା, హల్లెలూయా. ହାଲେଲୁୟା. రావాలనిపిస్తుందా? ଆସିବାକୁ ଇଚ୍ଛା କରେ କି ସେ ଆଉ? ఇంకొక వ్యక్తి పాట బాగా పాడతాడు, ଆଉ ଗୋଟେ ବ୍ୟକ୍ତି ବହୁତ ବଢିଆ ଗୀତ ଗାଆନ୍ତି, ఇంకో బాగా పాడతాడు, ଆଉ ଗୋଟେ ବ୍ୟକ୍ତି ବହୁତ ବଢିଆ ଗାଆନ୍ତି. అయితే పాట వినపడదు, ଆଉ ସେ ଗୀତ ବାହାରକୁ ଶୁଭିବନି, సంగీతం వినపడుతుంది. ଆଉ ସେ ବାଦ୍ୟ ଯନ୍ତ୍ର ଭଲରେ ବାହାରକୁ ଶୁଭେ. ఏం వినపడుతుంది? ବାଦ୍ୟ సంగీతం వినపడుతుంటది, କେବଳ ସଙ୍ଗୀତ ହିଁ ବାହାରକୁ ଶୁଭେ, పాట వినపడదు. ଆଉ ଗୀତ ଶୁଭିବନି. బాధపడ్డా? ଆଉ ସେ ମନ ଦୁଃଖ କରିବନି କି నా పాట ఒకటే వినపడాలి, సంగీతం వినపడకూడదు.
ମୋ ଗୀତ କେବଳ ଶୁଭାଯିବାର ଅଛି, ବାହାରକୁ ସଂଗୀତ ନାହିଁ ବୋଲି କହିବ। హల్లెలూయా. హల్లెలూయా। చూడండి ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా ଏଇଭଳି ଛୋଟ ଛୋଟ ବିଷୟ ମଧ୍ୟ మనం గమనించాలి. ଆମେ ଚିନ୍ତା କରିବାର ଅଛି। చిన్న చిన్న విషయాలు కూడా గమనించాలి. ଆମେ ଛୋଟ ଛୋଟ ବିଷୟ ମଧ୍ୟ ଭାବିବାର ଅଛି। ఏ ఒక్కరిని కూడా మనం బాధ పెట్టకూడదు. କାହାକୁ ମଧ୍ୟ ଆମେ ଦୁଃଖ ଦବାନି। అన్నిటి గురించి ఆలోచించాలి. ସବୁ ବିଷୟ ପାଇଁ ଭାବିବା। చిన్న చిన్న విషయాలే చాలా పెద్ద సమస్యలు ये తీసుకొస్తాయి. छोटे छोटे विषय का बहुत बहुत समस्या तैयारी करदो। సంఘంలో గలిబిలి సృష్టిస్తుంది. आ मंडली भितर गोटे अशांति परिवेश आनिदबो। సంఘం వదిలి వెళ్ళి ఒక వ్యక్తి వదిలి వెళ్ళాడంటే आ जणे व्यक्ति जदी मंडली की छाडी पळेला, సంఘం గురించి చెడ్డ సమాచారం బయటికి వెళ్తుంది. आ ये मंडली पई गोटे खराब बात बाहर प्रचार हबो। సంఘాన్ని నీవే కాపాడాలి. आ मंडली को तुम्हें ही रक्षा करियार अछि। సంఘమును కాపాడాల్సిన బాధ్యత నీకున్నది. आ मंडली को रक्षा करिवार से कर्तव्य तुम भीतर अछि। సంఘమునకు నువ్వు లోబడాలి. आ मंडली प्रति तुम्हें नम्र होवार अछि। సంఘాన్ని నువ్వు आ గౌరవించాలి. मंडली को तुम्हें सम्मान करियार अछि। సంఘమును ప్రేమించాలి. आ मंडली को तुम्हें प्रेम करियार अछि। సంఘం కొరకు నువ్వు ప్రాణం పెట్టాలి. आ मंडली पई तुम्हें तुम जीवन అవసరమైతే जदि दरकार पड़े, అవసరమైతే నువ్వు ప్రాణం పెట్టాలి. जदि दरकार पड़े ता पई तुम जीवन मते दवा पड़िबो। సంఘం యొక్క ప్రాణాన్ని తీయొద్దు. किंतु मंडली जीवन का आज्ञा मारते नहीं। సంఘం యొక్క ప్రాణాన్ని मंडली जीवन తీయొద్దు. काढ नहीं। హల్లెలూయా. हालेलुया। సంఘం కొరకు జీవించు. मंडली पई बंचो। సంఘంకు లోబడు. मंडली प्रति नम्र हो। సంఘానికి మంచి పేరు తీసుకోవాలి. मंडली पई गोटे भलो नाको సంఘములో అనేకులు చేర్చబడేటట్లుగా నీవు ఆకర్షించు. आ ओई मंडली भितर अनेक लोक प्रवेश कला बेले तुम जीवन प्रति तुम आकर्षण सृष्टि करो। సంఘం అంటే मंडली माने అనేకులు కాదు. अनेक नुह, అనేకులు కాదు. अनेक व्यक्ति मंडली नुह। ఒక్కటైన క్రీస్తు శరీరం. आओ హల్లెలూయా. హల్లెలూయా. సంఘం అంటే అనేకులు కాదు. సంఘం అంటే ఒక్కటైన క్రీస్తు శరీరం. मंडली माने सब एकटे हेदिवा ख्रीष्ट को शरीर। కాబట్టి ఆ క్రీస్తు శరీరానికి आ से ख्रीष्ट को शरीर को మచ్చ తేకూడదు. आ सेठी ताको को आनंतु नाही। మచ్చ తీసుకొని రాకూడదు. आ ताको को आनिबा उचित नुह। ఎల్లప్పుడూ సంఘాన్ని కాపాడాలి. सदाबेले से मंडली को रक्षा करियार अछि। సంఘముకు మచ్చ తేకుండా చూసుకో. आ मंडली जेमिति किछि कलंक ताते न लागे से बळे तुमे दायित्व नबार अछि। ఏదైనా తప్పిదము నీ ఎడల చేశారనుకోని आ जदि के भी जणे विरुद्ध किछि भूल कले, నీ వచ్చి డైరెక్ట్ నాతో చెప్పు. तुमे आसी कि सामना सामने मुझे जदि भूल करछि मते कह। నేను వెళ్ళలేదనుకో ମୁଁ ଯଦି ନ ଶୁଣୁଛି ఇంకొక ఇద్దరు సహోదరులు పిలుచుకోండి. ଆଉ ଦିଟା ଭାଇକୁ ଆଣିକି ମୋତେ ବୁଝିବା ପାଇଁ ଚେଷ୍ଟା କର। అప్పుడు కూడా వినకపోతే ଯଦି ସେବେ ବି ମୁଁ ନ ଶୁଣେ, సంఘం ముందుకు తీసుకొని రా మనిషిని. ଆଉ ସେ ବ୍ୟକ୍ତିକୁ ମଣ୍ଡଳୀ ସାମ୍ନାକୁ ଆଣ। అప్పుడు సంఘం మాట వినకపోతే ଯଦି ମଣ୍ଡଳୀର କଥା ମୋତେ ସେ ନ ଶୁଣେ, నీవు సంఘానికి ఎందుకు పనికొస్తావు? ଆଉ ତୁମେ ସେ ମଣ୍ଡଳୀକୁ କ'ଣ କାର୍ଯ୍ୟ ଯୋଗ୍ୟ କରିବ? సంఘానికి లోబడకపోతే సంఘాన్ని ఎదిరించిన వాడు క్రీస్తుని ఎదిరించుచున్నాడు. ଆଉ ଯଦି ମଣ୍ଡଳୀ ପ୍ରତି ନମ୍ର ହଉନ, ତୁମେ ମଣ୍ଡଳୀ ବିରୁଦ୍ଧ ରାଜ୍ୟ సంఘానికి లోబడిన వాడు క్రీస్తుకు లోబడడం లేదు. ଆଉ ମଣ୍ଡଳୀ ପ୍ରତି ଯଦି ତମେ ନମ୍ରତା ଭାବ ଆଣୁନ, ତ ପ୍ରଭୁ ପାଖରେ ତୁମେ ସେଇଭଳି ଅଛ। సంఘానికి అవమానం తీసుకుని వచ్చేవాడు క్రీస్తుకు అవమానం తెస్తున్నాడు. ମଣ୍ଡଳୀକୁ ଯଦି ଅପମାନ ଜଣେ ବ୍ୟକ୍ତି ଆଣୁଛି, ତ ସେ ଖ୍ରୀଷ୍ଟଙ୍କର ଅପମାନର କାରଣ ହଉଛି। కాబట్టి అందుకే సంఘం కొరకు నీవు జీవించు. ସେଥିପାଇଁ ମଣ୍ଡଳୀ ପାଇଁ ଆପଣ హల్లెలూయా. ହାଲେଲୁୟା హల్లెలూయా. ହାଲେଲୁୟା। నా ప్రియమైన సంఘమా, ମୋ ପ୍ରିୟ ମଣ୍ଡଳୀ, ఒకసారి ఆలోచన చేస్తారా? ଆଉ ଥରେ ଚିନ୍ତା అందరూ କରିବେ। మోకరించుదామా? ଆମେ ସମସ୍ତେ ଯଥା కుర్చీలో కూర్చున్న అందరూ లేచి నిలబడతారా? ଆଉ ଚେୟାର ଯୋଉମାନେ ବସନ୍ତି ସେମାନେ ଛିଡ଼ା ହୁଅନ୍ତୁ, ଆଉ ଯୋଉମାନେ ତଳେ ଅଛନ୍ତି ସୁଯୋଗ ଅନୁସାରେ ଆଣ୍ଠାନ୍ତୁ। అందరూ లేచి నిలబడండి. అంటే కింద కూర్చున్న మోకరించండి, చైర్లో కూర్చున్న లేచి నిలబడండి. ଆଉ ତଳେ ଥିବା ଲୋକମାନେ ସୁଯୋଗ ପାଉଥିବା ଲୋକମାନେ ଆଣ୍ଠାନ୍ତୁ, ଆଉ ଯୋଉମାନେ ଚେୟାର ଅଛନ୍ତି ସେମାନେ ଟିକେ ଛିଡ଼ା ହୁଅନ୍ତୁ। ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకోండి. ଆଉ ସମସ୍ତେ ପ୍ରାର୍ଥନା କରନ୍ତୁ, ఎవరు మౌనంగా ఉండొద్దు. ଆଉ କେହି ବି ମୌନ ରୁହ ନାହିଁ। ఒకవేళ సంఘానికి వ్యతిరేకంగా నువ్వు ఆలోచన చేస్తున్నావేమో, ଯଦି ମଣ୍ଡଳୀ କୌଣସି ବ୍ୟକ୍ତି ବିରୁଦ୍ଧରେ କିମ୍ବା ମଣ୍ଡଳୀ ବିରୁଦ୍ଧରେ ତମେ ଚିନ୍ତା କରୁଛ, ଯଦି సంఘముకు అంటే సంఘానికి వ్యతిరేకంగా ఆలోచన ଆଉ ଏ చేస్తున్నావేమో, ମଣ୍ଡଳୀର ବିରୁଦ୍ଧରେ ଯଦି ତମେ କିଛି ଚିନ୍ତା କରୁଛ, కాపరికి వ్యతిరేకంగా నువ్వు ఒక ఆలోచిస్తున్నావేమో, ଯଦି ମଣ୍ଡଳୀର ପାଳକଙ୍କର ବିରୁଦ୍ଧରେ ଯଦି କିଛି ଚିନ୍ତା କରୁଛ, సంఘములో కలకలం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నావేమో, ଆଉ ମଣ୍ଡଳୀରେ ଯଦି କିଛି ବିଷୟ ଖରାପ କରିବା ପାଇଁ କି ଅଲଗା ଅଲଗା କରିବା ପାଇଁ ଲୋକମାନେ ଚେଷ୍ଟା ଯଦି କରୁଛ, నీ మాటలు చాలా కఠినంగా రఫ్ గా ఉంటాయేమో, ଆଉ ତୁମ କଥାଟା ବହୁତ କଠିନ ଭାବରେ ଆଉ ବହୁତ କଷ୍ଟକର ଥାଇପାରେ, ఆలోచించి
ଚିନ୍ତା କରନ୍ତୁ, ప్రతి ఒక్కరు ఆలోచించి ପ୍ରତ୍ୟେକ ଚିନ୍ତା କରିବା ఇప్పుడే మీరు ఆ యొక్క జీవితాన్ని మానుకోండి. ଆଉ ସେଇଭଳି ଜୀବନକୁ ବର୍ତ୍ତମାନ ହିଁ ଛାଡନ୍ତୁ। ఇప్పుడే క్రీస్తు కోసం జీవించడానికి, ଏବେ ହିଁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ପାଇଁ ବଞ୍ଚିବା ఆయన ପାଇଁ, సంఘం కోసం జీవించడానికి ତାଙ୍କ ମଣ୍ଡଳୀ ପାଇଁ ବଞ୍ଚିବା ପାଇଁ మిమ్మల్ని మీరు సమర్పించుకోండి. ଆଉ ତୁମକୁ ତୁମେ କଣ କର? ସମର୍ପିତ ହୁଅ। మిమ్మల్ని మీరు సమర్పించుకోండి. ଆଉ ପ୍ରଭୁ ପାଖରେ ସମର୍ପିତ ହୁଅ। మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. ଆଉ ତୁମେ ନିଜକୁ ପ୍ରଭୁ ପାଖରେ ଅର୍ପଣ କର। దావీదు ఎలాగైతే ଦାଉଦ କିଭଳି సౌలు పొడుస్తున్నప్పటికీ ଆଉ ସାଉଲ ମାରିବା ପାଇଁ ଚେଷ୍ଟା କଲା ଅବସ୍ଥାରେ, నేను మిన్నల్లిని కదా, నేను మిన్నల్లిని కదా, ମୁଁ ମିନାଲି, మిన్నల్లి అనే ఒక పురుగు ఉంది. ଆଉ ମୁଁ ତ ଗୋଟେ ଛୋଟିଆ ପୋକଟେ। ఆ పురుగు అంటే ఇసులో చిన్న రంధ్రం పెట్టుకుని లోపల దాక్కుని ఉంటుంది. ଆଉ ବାଲିରେ ସେ କଣ କରେ? ଆଉ ଛୋଟିଆ କଣା କରି ତା ଭିତରେ ସେ ପୋକ ଲୁଚିଯାଏ। దాన్ని ఇలాగా లోపలికి ఏదైనా పుల్ల లేదా వేలు పెట్టి మనం పైకి లేపినట్లయితే ଆଉ ଯଦି ଆମେ କିଛି କାଠି କିମ୍ବା ଆଙ୍ଗୁଠି ପୁରେଇକି ସେ ପୋକକୁ ବାହାର ఒక କାଢିବା, పురుగు బయటకు వస్తుంది. ଗୋଟେ ଛୋଟିଆ ପୋକ ବାହାରକୁ ଆସେ। దానిని మిన్నల్లి అంటారు. ଆଉ ତାକୁ ମିଲନି ବୋଲି ତେଲୁଗୁରେ କହନ୍ତି। దాన్ని పొడిస్తే కూడా ଆଉ ତାକୁ କିଛି ଖୋମ୍ପିଲେ ମଧ୍ୟ କି କାଟିଲେ ମଧ୍ୟ, ఎందుకు నన్ను పొడుస్తున్నావు ଆଉ କାହିଁକି ମୋତେ ତୁ ଏଭଳି କରୁଛୁ? అని పట్టుకోదొచ్చి ଆଉ ସେ ଆସିକି କଣ କରିବନି? ବେକକୁ ଧରିବନି, చచ్చిపోవడానికి ఇష్టపడుతుంది. ସେ ମରିବା ପାଇଁ ଇଚ୍ଛା କରିବ। హల్లెలూయా, ହାଲେଲୁୟା, హల్లెలూయా. ହାଲେଲୁୟା। సంఘం కోసం చచ్చిపోవడానికి ఇష్టపడు, ସେ ମଣ୍ଡଳୀ ପାଇଁ ତୁମେ ମରିବା ପାଇଁ ଚେଷ୍ଟା କର, ଇଚ୍ଛା କର, సంఘమును మాత్రం పాడు చేయదు. କିନ୍ତୁ ମଣ୍ଡଳୀକୁ କ୍ଷତିଗ୍ରସ୍ତ କରାଉ ନାହିଁ। సంఘమును పాడు చేసిన వారిని ଆଉ ମଣ୍ଡଳୀକୁ ଯିଏ ନଷ୍ଟ କରନ୍ତି, దేవుడు పాడు చేస్తాడు. ଈଶ୍ୱର ତାଙ୍କୁ ନଷ୍ଟ କରିଦିଅନ୍ତି। అందుకే ఈ రోజు ఆలోచన చేసి ସେଥିପାଇଁ ଆଜି ଚିନ୍ତା କରି నువ్వు చాలా మారిపో. ଆଉ ତୁମେ నీ ବହୁତ పద్ధతి ଭାବରେ మార్చుకో. ବହୁତ ଭାବରେ ପରିବର୍ତ୍ତିତ నీ ହୁଅ। పద్ధతి ଆଉ మార్చుకో. ତୁମର ଯୋଉ ପଦ୍ଧତି నీ ଗୁଡାକ ప్రవర్తన మార్చుకో. ଆଉ ତୁମର କର୍ତ୍ତବ୍ୟ ଗୁଡାକ ଚେଞ୍ଜ କର। నీ అలవాట్లు మార్చుకో. ଆଉ ତୁମର ସେ ଅଭ୍ୟାସ ଗୁଡା ଚେଞ୍ଜ କର। దేవుని కోసం నిన్ను నువ్వు తగ్గించుకో. ଆଉ ଈଶ୍ୱରଙ୍କ ପାଇଁ ନିଜକୁ ତୁମେ ନମ୍ର సంఘం కోసం କର। తగ్గించుకో. ଆଉ ମଣ୍ଡଳୀ ପାଇଁ ତୁମେ ନମ୍ର ହୁଅ। సంఘములో అందరి ఎదుట నువ్వు తగ్గించుకో. ଆଉ ତୁମେ ମଣ୍ଡଳୀରେ ସମସ୍ତଙ୍କ ସାମ୍ନାରେ ନମ୍ର ହୁଅ। నా ప్రియమైన తండ్రి, ମୋ ప్రిୟ ପିତା, నీ ముందుకు వస్తున్నానయ్యా. ଆଉ ତୋ ସାମ୍ନାକୁ ମୁଁ ଆସୁଛି ପ୍ରଭୁ। నాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. ମୋ ସାଙ୍ଗେ କଥା ହେଇଥିଲା ଲାଗି ତମ ଧନ୍ୟବାଦ సంఘం ଦେଉଛି। అంటే ఏదో కాదు, ପ୍ରଭୁ ମଣ୍ଡଳୀ ମାନେ କିଛି ନୁହଁ, నీవే. ତୁମେ ହିଁ, నీవే సంఘము. ତୁମେ ହିଁ ମଣ୍ଡଳୀ ପ୍ରଭୁ। సంఘమునకు శిరస్సు నీవు. ତୁମେ ମଣ୍ଡଳୀର ମସ୍ତକଣ୍ଠ ପ୍ରଭୁ। నీవు చెప్పు ప్రతి మాటకి ଆଉ ତୁମେ କହୁଥିବା ପ୍ରତ୍ୟେକ କଥାକୁ నేను లోబడతాను. ଆଉ ମୁଁ ପ୍ରଭୁ ତା ସାମ୍ନାରେ ନମ୍ର ହେବି ପ୍ରଭୁ। నీ శిరస్సు క్రింద ఉన్నటువంటి, ପ୍ରଭୁ ତୁମର ସେ శిరస్సు క్రింద ఉన్నటువంటి ପ୍ରଭୁ ତୁମ ମସ୍ତକ ତଳେ ଥିବା అవయవాలైనటువంటి ଆଉ ଅଙ୍ଗ ପ୍ରତ୍ୟଙ୍ଗ ଯେ సంఘములోని ప్రతి సభ్యులకు ଆଉ ମଣ୍ଡଳୀର ପ୍ରତ୍ୟେକ ସଭ୍ୟକୁ లోబడతాను, ପ୍ରଭు ମୁଁ ତାଙ୍କ ସାମ୍ନାରେ ନମ୍ର ହେବି। గౌరవిస్తాను, ମୁଁ ତାଙ୍କୁ ସମ୍ମାନ କରିବି, ప్రేమిస్తాను. ମୁଁ ତାଙ୍କୁ ଭଲ ପାଇବି। సభ్యులు ఎదుట, ଆଉ సభ్యునికి వ్యతిరేకంగా ଆଉ ସଭ୍ୟଙ୍କ ସାମ୍ନାରେ ଆଉ ତାଙ୍କ ବିରୁଦ୍ଧରେ ఏ తప్పిదం చేయడానికి కూడా ଆଉ କୌଣସି ଭୁଲ କରିବା ପାଇଁ నేను సాహసం చేయను. ମୁଁ ସାହସ କରିବିନି। తండ్రి, ପିତା, నాకు సహాయం చేయండి, ମୋତେ ତୁମେ ସାହାଯ୍ୟ କର, నాకు సహాయం చేయండి. ମୋତେ ତୁମେ ସାହାଯ୍ୟ କର। సంఘం కోసం ମଣ୍ଡଳୀ ପାଇଁ నన్ను నీకు అప్పగించుకొచ్చును. ମୁଁ ମୋ ନିଜ ଜୀବନକୁ ତୁମକୁ ସମର୍ପିତ నన్ను କରୁଛି। నీకు అప్పగించుకొచ్చును. ପ୍ରଭୁ ମୁଁ ନିଜେ ତୁମକୁ ସମର୍ପିତ ହେଉଛି। మీరు మాత్రం మహిమ పొందమని ତୁମେ କେବଳ ମହିମା ପାଅ ବୋଲି యేసుక్రీస్తు నామములో ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ନାମରେ వేడుకొనుచున్నాను. ଭିକ୍ଷା କରୁଅଛି ପ୍ରଭୁ। ఆమేన్. ଆମେନ୍।